శ్రీ గురుభ్యో శ్రీ గురుభ్యో అందరికీ శుభోదయం. ఈరోజు మనం ప్రీపోన్ చేసుకున్నాం కదా క్లాస్ ని. ఎందుకంటే రేపు గురు పూజలు ఉన్నాయి. రేపటి నుంచి ఈరోజు సాయంత్రం నుంచి మొదలైతే అందరం కూడా అంటే వర్చువల్ గా వినడానికి ప్రయత్నిద్దాం. అంటే మనం అక్కడ లేకపోయినా సాన్నిధ్యంలో లేకపోయినా డెఫినెట్లీ అంటే ఛాన్స్ లేదు ఈసారి. సో మనం ఏంటి అని అంటే ఇప్పుడు సేమ్ అదే టైమింగ్స్, అంటే ఎక్కడో పడుకొని వినడం కన్నా జస్ట్ అదే టైమింగ్స్ సేమ్ అక్కడే ఉన్నట్లుగా స్నానం చేసి సేమ్ అదే విధంగా అదే టైంకి అటెండ్ అయితే చాలా ఫ్రెష్ గా ఉండడంతో పాటు మనకు మంచిగా అర్థమవుతుంది. నెక్స్ట్ వస్తే ఇప్పుడు మనం ఆర్గన్ ఆఫ్ మెడిసిన్ లాస్ట్ టైం 28th అఫారిజం గురించి చదువుకున్నాము. ఇప్పుడు 29th అఫారిజం. 29th అంటే ఇప్పుడు ఇది కంప్లీట్ గా ఇప్పుడు హోమియోపతి అంటే ఏంటి అనేది ఒక ఇంతవరకు చెప్పుకున్నటువంటి అన్ని క్లాసెస్ లో ఒక కొలిక్ వస్తుంది అనమాట. కొలిక్ ఇన్ ద సెన్స్ ఒక కంప్లీట్ పిక్చర్ అనేది మనకు అర్థమవుతుంది, ఇంతకు ఎలా పనిచేస్తుంది హోమియోపతి, మెడిసిన్ అంటే ఏంటి, మెడిసిన్ ఏ విధంగా శరీరంలో యాక్ట్ అవుతుంది, అందులో ప్రైమరీ యాక్షన్ ఏంటి, సెకండరీ యాక్షన్ ఏంటి అని చిన్నగా ఇందులో మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ 29th అఫారిజంకి వచ్చేసరికి యాజ్ ఎవ్రీ డిసీజ్ నాట్ ఎంటైర్లీ సర్జికల్, ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు అనమాట, నాట్ ఎంటైర్లీ సర్జికల్ అని చెప్తున్నారు అనమాట. కన్సిస్ట్ ఓన్లీ ఇన్ ఎ స్పెషల్ మార్బిడ్ డైనమిక్ ఆల్టరేషన్ ఆఫ్ అవర్ వైటల్ ఎనర్జీ of the principle of the life, అంటే 6th edition లో manifested in sensation and motion. So in every homeopathic cure, this principle of life dynamically altered by natural disease is seized to the administration of the medicinal potency selected exactly according to the symptom similarity by a somewhat stronger similar artificial disease manifestation. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు అన్ని సర్జికల్ అంటే అన్ని డిసీజెస్, దాదాపు అన్ని డిసీజెస్ ఎక్సెప్ట్ సర్జికల్ డిసీజెస్, అంటే ఇప్పుడు యాక్సిడెంట్ కేసెస్ లో అటువంటి దాంట్లో వైటల్ ఫోర్స్ స్టిమ్యులేట్ చేసినా మనకి అవకాశం ఉండదు కాబట్టి ఎక్సెప్ట్ సర్జికల్ డిసీజ్ అని చెప్తారు అనమాట. ఎక్సెప్ట్ సర్జికల్ అంటే అన్ని, ఇప్పుడు పైల్స్ పిస్టుల్ అని అంటాం కదా, అవన్నీ కూడా ఎక్కడ వచ్చేది సర్జికల్ డిసీజెస్ కాదు అవి, అంటే నాన్ సర్జికలే, కానీ వాళ్ళు సర్జరీకి ఆప్ట్ చేసుకుంటారు అంతేగాని అవన్నీ నాన్ సర్జికలే, అంటే ఎమర్జెన్సీ కేసెస్ లో తప్ప అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. సో ఈ అన్ని కేసెస్ లో కూడా ఎలా ఉంటది అని అంటే వైటల్ ఫోర్స్ అనేది మనకు ఒకటి ఉంటది, అంటే సూపర్ స్టేషన్ అనమాట. ఇప్పుడు సబ్ స్టేషన్స్, సూపర్ స్టేషన్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రిసిటీకి మనకి సూపర్ స్టేషన్ గా వైటల్ ఫోర్స్ ఉంటది అనమాట. సో ఆ వైటల్ ఫోర్స్ ని మనం ఏ విధంగా కదిలియాలి అంటే, ఇప్పుడు ఒక డిసీజ్ వచ్చింది, అది ఎట్లా వచ్చింది, ఆర్టిఫిషియల్ గా రాలేదు, న్యాచురల్ గా వచ్చింది. అంటే న్యాచురల్ గా ఏంటి, ఎపిడమిక్ కావచ్చు, స్పోరాడిక్ కావచ్చు, ఇండివిజువల్ కావచ్చు, లేదంటే మన ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అయినా కావచ్చు, కాకపోతే అది వచ్చింది న్యాచురల్ వేలో. అంటే న్యాచురల్ వేలో వచ్చి అది మన వైటల్ ఫోర్స్ ని కదిలించింది, అంటే మన సూపర్ స్టేషన్ దగ్గర కదిలించింది అనమాట. సో అప్పుడు సూపర్ స్టేషన్ దగ్గర కదిలిస్తే ఏమవుతుంది, అన్ని సబ్ స్టేషన్ దగ్గర పవర్ పోతుంది, అంటే అది స్కిన్ లేదంటే ఇంకో ఆర్గాన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ సబ్ స్టేషన్స్ అనేవి అక్కడ మనకు సిమ్టమ్స్ కనిపిస్తాయి. సో మనము ఏంటి, ఇప్పుడు సబ్ స్టేషన్ దగ్గర పోయి గొడవ పెడితే వాడు కరెంట్ వేస్తాడా, అంటే పవర్ వేస్తాడా, వేయడు కదా. అంటే వాడు కూడా ఎందుకు రాలేదు పవర్ అంటే సూపర్ స్టేషన్ లో పవర్ పోయింది, అంటే హెడ్ ఆఫీస్ లో పవర్ పోయింది. సో ఏంటి అంటే ఇప్పుడు మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటి అని అంటే ఆ సూపర్ స్టేషన్ కి ఫోన్ చేసి అక్కడ ఏంటన్నా మనం చేయగలిగిన హెల్ప్ చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ ఏమైంది సార్ అది అని చూసుకొని చెక్ చేసుకోవాలన్నమాట. సో ఏంటి ఇక్కడ మన బాడీలో సూపర్ స్టేషన్ ఏంటి అని అనుకుంటే వైటల్ ఫోర్స్. అంటే వైటల్ ఫోర్స్ ని మనం ఏ విధంగా కదిలించాలి అంటే, ఒక న్యాచురల్ డిసీజ్ వచ్చింది, ఆ న్యాచురల్ డిసీజ్ వచ్చిన దాన్ని మనము ఇంకో డిసీజ్ ని లేదంటే ఆ వైటల్ ఫోర్స్ ని ఏ విధంగా హెల్ప్ చేయగలగాలి, హెల్ప్ చేస్తే ఆ వైటల్ ఫోర్స్ సరి అయిపోయి మిగతా అన్ని సిమ్టమ్స్ కూడా, అంటే మిగతా అన్ని సబ్స్టేషన్స్ కి కూడా మంచి పవర్ వచ్చేటట్టుగా మనం చేయాల్సిన పని. సో మరి దానికి ఏం చేయాలి అంటే హోమియోపతిక్ వే ఆఫ్ క్యూర్, అంటే నేచురల్ లా ఆఫ్ మెడిసిన్, నేచురల్ లా ఆఫ్ క్యూర్ ప్రకారం మనం ఆ సిమ్టమ్ సిమిలారిటీని పట్టుకొని, అంటే ఆ వ్యక్తపరిచినటువంటి సిమ్టమ్స్ ఉంటాయి కదా, అంటే ప్రతి ఒక్కరు కూడా పెక్యులర్ గా తీసుకొని ఆ సిమ్టమ్ సిమిలారిటీగా ఒక డ్రగ్ ని చూస్ చేసుకోవాలి. ఆ డ్రగ్ ఏంటి అంటే, సపోజ్ ఎగ్జాంపుల్ బ్రయోనియా మనం చూస్ చేసుకున్నాం అనుకోండి. ఆ బ్రయోనియా అనేది ఒక చెట్టు ఏదో మొక్క ఉంది, ఆ మొక్కను తీసుకుపోయి ఇస్తే కాదు కదా. అంటే మన థియరీ ఏంటి, హోమియోపతిక్ థియరీ అంటే పొటెంటైజ్డ్ ఫామ్. సో దాన్ని తీసుకొని పొటెంటైజ్ చేసి, అంటే ఇన్ ద సెన్స్ ఆ పొటెంటైజ్డ్ ఫామ్ ని ఇస్తే, ఇప్పుడు తాళం చెవి ఉంది, ఒక 10 తాళాలు ఉన్నాయి, అన్ని తాళాలు ఉన్నాయి నా దగ్గర, ఏం కాదు అనుకుంటే కాదు కదా. దానికి ఎగ్జాక్ట్ సరిపోయిన ఒకటే తాళం సరిపోతుంది, అంటే తాళంకి కంప్లీట్ గా ఫిక్స్ అయ్యే ఒక తాళం. అదే అన్నిట్లో పొటెన్సీ, డ్రగ్ సెలెక్షన్ అన్ని కూడా మ్యాచ్ అయితే మాత్రమే, అంటే అప్పుడు పొటెన్సీ సెలెక్షన్, డ్రగ్ సెలెక్షన్, ఇంకా తర్వాత రోల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఈ 3 కూడా అంటే రిపిటేషన్, ఇవన్నీ కూడా సరి చేసుకొని
మనం డోస్ అడ్మినిస్టర్ చేస్తే అప్పుడు ఏం చేస్తుంది, కంప్లీట్ లాక్ ఓపెన్ అవుతుంది కదా. అంటే మనం ఎక్కడ కదిలించినట్టు అవుతుంది అని అంటే వైటల్ ఫోర్స్ అంటే సూపర్ స్టేషన్ ని కదిలించినట్టు అవుతుంది. అంటే అక్కడ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తున్నాము. అంటే సాల్వ్ చేస్తుంటే ఏమవుతుంది, నెక్స్ట్ సబ్ స్టేషన్ కి పవర్ వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, వైటల్ ఫోర్స్ స్టిమ్యులేట్ అయ్యి ఆ న్యాచురల్ డిసీజ్ ఏదైతే ఉందో, అంటే అక్కడ ఏదన్నా ఇబ్బంది ఉందో సూపర్ స్టేషన్ లో ఏదైతే ఇబ్బంది ఉందో దాన్ని ఏం చేస్తుంది, కదిలిస్తుంది అనమాట. అంటే సరి చేస్తుంది ఆల్మోస్ట్. అంటే సరి చేసినప్పుడు ఏమవుతుంది, మనకి ఇంకా ఆల్మోస్ట్ అంటే డిసీజ్ లో నుంచి ఈజ్ లోకి వచ్చినామంటే కరెక్టే కదా, అంటే మన పని అయినట్టే కదా. సో అక్కడ ఏమవుతుంది అంటే డిసీజ్డ్ సబ్స్టెన్స్ అంటే డిసీజ్డ్ వైటల్ ఫోర్స్ నుంచి మనం ఏం చేసినాం, న్యాచురల్ న్యాచురల్ వైటల్ ఫోర్స్ అంటే నార్మల్ వైటల్ ఫోర్స్ కి మనం తీసుకురాగలిగినాం. అప్పుడు ఏమవుతుంది, నార్మల్ వైటల్ ఫోర్స్ కి అంటే ఇప్పుడు మనం ఒక బండిని లేపినాము, ఒక టాటాయిస్ ఉంది, టాటాయిస్ బోల్తో పడింది అంటే అది పోలేదు కదా, ఎంతసేపు ఉన్నా అది అక్కడే ఉంటది. అదే దాన్ని ఇట్లా సీదా చేసినాం అనుకోండి, అది వెళ్ళిపోతుంటది కదా. సేమ్ అదే విధంగా వైటల్ ఫోర్స్ ని మనం ఎప్పుడైతే కరెక్ట్ చేస్తామో వైటల్ ఫోర్స్ కూడా స్టిమ్యులేట్ అయ్యి దానంతకు అదే మిగతా ఆర్గన్స్ ని సెట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే న్యాచురల్ డిసీజ్ అనేది వైటల్ ఫోర్స్ ని ఇబ్బంది పెట్టింది, తొక్కింది. సో ఏంటి, వైటల్ ఫోర్స్ కొంచెం ఇబ్బంది పడింది. ఆ టైంలో ఏం చేయాలి, మనం వైటల్ ఫోర్స్ ని స్టిమ్యులేట్ చేయాలి. వైటల్ ఫోర్స్ అప్పుడు ఏం చేస్తుంది, ఆర్టిఫిషియల్ న్యాచురల్ డిసీజ్ ని తీసేస్తుంది. మరి ఆ వైటల్ ఫోర్స్ ని స్టిమ్యులేట్ చేయడం ఎలా అంటే, ఆ డ్రగ్ ఇచ్చినప్పుడు సేమ్ సిమ్టమ్ సిమిలారిటీని మ్యాచ్ చేసి ఇచ్చినప్పుడు అది ఒక ఆ డ్రగ్ అనేది ఒక ఆర్టిఫిషియల్ డిసీజ్ ని మనలో క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు సేమ్ సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, దగ్గు పడుకునేటప్పుడు ఎక్కువ అవుతుంది అని ఒక సిమ్టమ్ ఉందనుకోండి, మనం అదే దగ్గు పడుకునేటప్పుడు ఎక్కువ అయ్యేటువంటి ఒక రెమెడీని చూస్ చేస్తే అంటే పొటెంటైజ్డ్ ఫామ్ లో ఇస్తే అది ఒక ఆర్టిఫిషియల్ డిసీజ్ ని క్రియేట్ చేస్తుంది. ఎట్లా క్రియేట్ చేస్తుంది, ఏ మోతాదులో అంటే ఏ సైజ్ లో క్రియేట్ చేస్తుంది అంటే, న్యాచురల్ డిసీజ్ కొంచెం చిన్నగా ఉంది అనుకోండి, దానికంటే పెద్ద పెద్ద మొత్తంలో అంటే దానికంటే పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ డిసీజ్ క్రియేట్ అవుతుంది అనమాట. దేని వల్ల అంటే మనం ఇచ్చిన మెడిసిన్ వల్ల. ఆ ఇచ్చినటువంటి పెద్ద డిసీజ్ ఉంటుంది కదా, పెద్ద డిసీజ్ ఏంటి, ఈ న్యాచురల్ డిసీజ్ ని తీసేస్తుంది. తీసేసినప్పుడు ఏమవుతుంది, మరి లోపలికి ఆర్టిఫిషియల్ డిసీజ్ ఉన్నట్లే కదా. కానీ ఆ ఆర్టిఫిషియల్ డిసీజ్ కూడా పోవడానికి ఏ విధమైనటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటే, అది పొటెంటైజ్డ్ ఫామ్ లో ఇస్తున్నాం కనుక, వైటల్ ఫోర్స్ ఆల్రెడీ స్టిమ్యులేట్ చేసినాం కనుక ఈ ఆర్టిఫిషియల్ డిసీజ్ కూడా వైటల్ ఫోర్స్ అనేది తీసేస్తుంది. సో అప్పుడు హెల్త్ అనేది కంప్లీట్ గా మనతో ఉంటది అని చెప్తున్నారు అనమాట. By this feeling of the natural weaker dynamic disease manifestation ceases and disappears. This disease manifestation no longer exists for the principle of life, which is now occupied and governed merely by the stronger artificial disease manifestation. ఏది ఈ న్యాచురల్ డిసీజ్ ని ఏది తీసేస్తుంది అంటే, స్ట్రాంగర్ ఆర్టిఫిషియల్ డిసీజ్ తీసేస్తుంది అని చెప్తున్నాం. This artificial disease manifestation has soon spent its force and leaves the patient free from disease cured. అంటే ఇక్కడ ఏంటి, ఆర్టిఫిషియల్ డిసీజ్ కూడా నా పని ఏంటి అని చెప్పేసి అది కూడా వైటల్ ఫోర్స్ పంపిస్తుంది, ఆర్టిఫిషియల్ డిసీజ్ కూడా వెళ్ళడానికి రెడీగా ఉంటుంది. The dynamics thus freed can now continue to carry life on in health అంటే ఇంకేంటి, నెక్స్ట్ రిమైనింగ్ ఉండేది హెల్త్ అని చెప్తున్నారు అనమాట. This most highly probable process reset upon the following propositions. అంటే ఇక్కడ అంటే దీని తర్వాత వచ్చేటువంటి క్యూర్స్ కూడా అంటే నెక్స్ట్ ఫార్మ్స్ లో వచ్చేటువంటి కూడా దీనికి తగ్గట్టుగా అంటే దీనికి నెక్స్ట్ స్టెప్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా హెల్త్ అనేది ఒకసారి సెట్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. హెల్త్ అనేది సెట్ అయిన తర్వాత ఇంకేంటి, డిసీజ్ నుంచి ఈ స్టేట్ కి వచ్చింది అంటే ఇంకేంటి, ఆల్మోస్ట్ హెల్తీ స్టేట్ లో మనం ఉన్నాము, వైటల్ ఫోర్స్ కూడా హ్యాపీగా ఉంది. సో ఏంటి, డిసీజ్ ని తీసేయగలిగే శక్తి మనం వైటల్ ఫోర్స్ కి ఇచ్చినట్లు. అంతేగాని మనం ఎప్పుడు డిసీజ్ ని తీయలేదు, మనం డిసీజ్ ని కూడా చూడకూడదు, ముట్టుకోకూడదు అని కూడా మనం ప్రతి అఫారిజం లో కూడా ప్రతి లెక్చర్ లో కూడా మనం ఏదో విధంగా అనుకుంటూ ఉన్నది అని చెప్తున్నాం. ఇప్పుడు మాస్టర్ గారి యొక్క తెలుగు వర్షన్ చదువు. శస్త్రచికిత్స వరకు ముదిరిన ఏ వ్యాధి అయినను ముదరని ఏ వ్యాధి అయినా అంటే శస్త్రచికిత్స సర్జికల్ డిసీజ్ వరకు ముదరని అంటే అంతవరకు రానట్టు ఏ డిసీజ్ అయినా అని చెప్తున్నారు. రుగ్మత చెందిన విషమ పరిస్థితిలోని పరిణమించిన ప్రాణశక్తి యొక్క ప్రత్యేక పరిస్థితియే గాని వేరు కాదు. అంటే ఆ ఇబ్బంది ఉంది అంటే డిసీజ్ వచ్చినప్పుడు ఉన్నటువంటి ప్రాణశక్తియే గానీ అంటే డిసీజ్ అంటే కానీ ఇంకేదో కాదు అని చెప్తున్నారు అనమాట. దాని నివారణకు సారూప్య విధానమును అవలంబించుటలో గల సూత్రంలోని నిదర్శనము కన్నా వేరుగా వివరింపవలసిన పని లేదు. అయినను కుతూహలము కలవారి కోరికపై దాని సంభావ్యతను గురించి ఇదిగో ఉదాహరింపబడుచున్నది. ఇందలి హేతు కేవలము
ఊహా నిర్మితం కావచ్చును. అంటే ఇక్కడ ఏంటి అంటే ఈ ప్రాపర్టీస్ చెప్తున్నాను అనమాట. అంటే ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అనేది. సారూప్యము చెందిన ఔషధము రోగ నివారణకు చేయు విధానము. అంటే ఇక్కడ ఏంటంటే సిమ్టమ్ సిమిలారిటీ బేస్డ్ గా మనం ఇవ్వవలసిన మెడిసిన్ ఏంటి అని చెప్తున్నారు అనమాట. రోగము నివారించుటకు ఒక ఔషధము దలిచినప్పుడు అది నివారణకు కావలసిన ప్రతిక్రియ ప్రభావము కదిలి కలది అయి ఉండవలేను. అంటే ఆ సిమ్టమ్స్ సిమిలారిటీ అంటే ఇక్కడ ఈ ఈ మొత్తంలో ఇట్లా చేస్తుంది అనుకోండి, ఈ సిమ్టమ్స్ వచ్చినాయి అనుకోండి, ఇక్కడ కూడా ఇదే సిమ్టమ్స్ రావాలి. సో ఏంటి ఇక్కడ ఓవర్లాప్ అయిపోయి ఇంకా పెద్దగా అయిపోయి దీన్ని తీసేస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఈ ఈ కల్పించుటయే ప్రాణశక్తికి రేపట్టుట కావాలేను. అంటే మనం ఇట్లా ఈ డిసీజ్ ని అడ్మినిస్టర్ చేయడమే ప్రాణశక్తిని స్టిమ్యులేట్ చేస్తున్నట్టు. ఈ కృత్రిమ వ్యాధి యొక్క ఫలితములను నివారింపబడు వ్యాధి లక్షణములతో సారూప్యము చెంది ఉండవలను. అంటే ఇక్కడ కూడా సేమ్ అంటే సిమ్టమ్స్ సిమిలారిటీ. ఇది ఇట్లా ఉందనుకోండి, నాకు 3 ఫింగర్స్ ఉన్నాయి అనుకోండి, దీన్ని ఓవర్లాప్ చేయలేదు అంటే ఇక్కడ ఏదో విధంగా ఇంకా డిసీజ్ అనేది కంప్లీట్ గా క్యూర్ కాలేదు. అదే కంప్లీట్ గా 5 ఉన్నాయి అనుకోండి, సిమ్టమ్స్ సిమిలారిటీ అయినప్పుడు మాత్రమే దీన్ని తీసేయగలుగుతారని చెప్తున్నారు. ఔషధం యొక్క మోతాదును అనుసరించి ప్రాణశక్తి పుట్టించే ప్రతిక్రియను మించిపోవునదిగా ఉండరాదు. కనుక ఔషధములను సూక్ష్మీకరించి వాడేయవలను. అంటే అట్లే ఉందని ఇప్పుడు మనకి ఆశ్రమం శాంతం ఉంది, అట్లే ఇస్తే తగ్గదు, దానికంటే తగ్గుతుంది కానీ అయినప్పటికీ పొటెంటైజ్డ్ ఫామ్ అనేది ఇంకా మంచిగా పనిచేస్తుంది అని చెప్తున్నాను అనమాట. అదే ప్రాణశక్తి ఇచ్చే కష్టము లేకుండా బహిష్కరింపబడినంత తీవ్రతను మాత్రమే కలిగి ఉండవలను. అంటే ఏదైతే అంటే ఫ్రీక్వెంట్ రిపిటేషన్స్ వల్ల ఏమవుతుంది అని అంటే ఆ దాని యొక్క ప్రాపర్టీస్ అనేవి మనలో ఉంటాయి. మనలో ఉన్నప్పుడు తీసివేయడానికి చాలా టైం పడుతుంది. అప్పుడు డిసీజ్ మేనిఫెస్టేషన్ న్యాచురల్ కంటే ఆర్టిఫిషియల్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అందుకని ఫ్రీక్వెంట్ రిపిటేషన్స్ కూడా ప్రతిసారి అక్యూట్స్ కాబట్టి ఇంకెప్పుడు చేయొద్దని చెప్తుంటాను అనమాట. అంటే ఆ ఫ్రీక్వెంట్ రిపిటేషన్స్ కాకుండా సింగిల్ డోస్ అడ్మినిస్టర్ చేసినప్పుడు అంటే ఎంత ప్రాణశక్తి ఎంత కావాలో అంతనే స్టిమ్యులేట్ చేయాలి అని చెప్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు ఈ చిన్న ప్లగ్ ఉంది, దానికి కరెక్ట్ గా దాన్ని సబ్స్టేషన్ కనెక్ట్ చేయలేము కదా, దాన్ని చిన్నగా చేసుకుంటూ వస్తాం, ఎందుకంటే పవర్ సరే ఎక్కువ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. సో ఈ ఆవశ్యకతను బట్టి సరి అయిన మోతాదును ప్రయోగించుట, మోతాదులను రెట్టించుటయు జరగవచ్చును. ఈ వివరణ మాత్రము సరి అయినది కావచ్చును. వీటిని పరిశీలించి నీ అభిప్రాయము నీవు కూడా నేర్పరచుకొనవచ్చును. ప్రకృతి సత్యములను ప్రకృతి శక్తులను అర్థం కానక్కర లేక వాడుకొనబడుచున్నవి కదా. అంటే ఇక్కడ మనం ఏంటి న్యాచురల్ డిసీజ్, న్యాచురల్ క్యూర్, న్యాచురల్ ఆఫ్ క్యూర్ అనేది మనం అదొక్కటి అర్థం చేసుకుంటే చాలు అని చెప్తున్నారు అనమాట. అంటే ఆ న్యాచురల్ ఏదైతే సత్యములను అంటే ప్రకృతి సత్యములు అంటే న్యాచురల్ ఆఫ్ డిసీజ్, న్యాచురల్ ఆఫ్ క్యూర్ అనేది ఉంటది కదా, దాన్ని అర్థం చేసుకొని మనం మెడిసిన్ ఎప్పుడైతే అడ్మినిస్ట్రేట్ చేస్తామో అది ఇచ్చినటువంటి క్యూర్ పర్మనెంట్ క్యూర్ అని చెప్తున్నారు అనమాట. చెప్తూ ఏంటి అని అంటే ఇక్కడ న్యాచురల్ ఆ సేమ్ అదే డ్రగ్ సెలెక్షన్, డ్రగ్ కరెక్ట్ గా ఉండాలి, పొటెన్సీ కరెక్ట్ గా ఉండాలి, రిపిటేషన్ కరెక్ట్ గా ఉండాలి, కరెక్ట్ సిమిలిమం అయి ఉండాలి. ఈ 4 ప్రాపర్టీస్ బేసిక్ గా ఆప్ట్ అయితే మాత్రమే అక్కడ ఏంటి లాక్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయినప్పుడు ఏంటి వైటల్ ఫోర్స్ ని కదిలించిన వైటల్ ఫోర్స్ న్యాచురల్ డిసీజ్ ని తీసేస్తుంది. మరి ఆర్టిఫిషియల్ డిసీజ్ వచ్చి కదిలించింది కదా వైటల్ ఫోర్స్ ని, మరి అది ఎలా పోతుంది ఆర్టిఫిషియల్ డిసీజ్ అంటే? ఆర్టిఫిషియల్ డిసీజ్ ఆర్టిఫిషియల్ గానే ఉంటది, ప్లస్ ఒకటి ఏంటి అని అంటే దాన్ని తక్కువ స్థాయిలో ఉంటది. అంటే న్యాచురల్ డిసీజ్ కంటే మన వైటల్ ఫోర్స్ శక్తి కంటే తక్కువ ఉంటది కాబట్టి ఆ వైటల్ ఫోర్స్ ఆర్టిఫిషియల్ డిసీజ్ ని కూడా తీసేసే శక్తి ఆ వైటల్ ఫోర్స్ వస్తుంది. సో ఆ వైటల్ ఫోర్స్ వచ్చినప్పుడు ఇటు ఫస్ట్ న్యాచురల్ డిసీజ్ ని తీసేస్తుంది, పేషెంట్ చాలా మటుకు ఫ్రీ అవుతాడు. తర్వాత వచ్చేది ఏంటి ఆర్టిఫిషియల్ డిసీజ్ అంటే ప్రతిసారి వస్తుందని కాదు, అందులో దాంతో పాటు వెళ్ళిపోతుంది. సో ఆర్టిఫిషియల్ డిసీజ్ తీసేసినప్పుడు కంప్లీట్ గా పోయినప్పుడు రిమైనింగ్ హెల్త్ అనేది చెప్తారు అనమాట. ఇది మోడస్ ఆపరెండి ఆఫ్ హోమియోపతిక్ క్యూర్ అని చెప్తారు అనమాట. అంటే ఇక్కడ మెడిసిన్ వేసినప్పుడు ప్రైమరీ యాక్షన్ జరిగి ప్రైమరీ హెల్త్ పైన ప్రైమరీ యాక్షన్ జరిగి ఆ ప్రైమరీ యాక్షన్ వైటల్ ఫోర్స్ ని స్టిమ్యులేట్ చేసి వైటల్ ఫోర్స్ ఇచ్చినటువంటి సెకండరీ యాక్షన్ ద్వారా ఈ రిమూవ్ అయినటువంటి న్యాచురల్ డిసీజ్ ని తీసేసినప్పుడు ఉన్నటువంటి హెల్త్ నే ఇదే ఈ సర్కిల్ నే మోడస్ ఆపరెండి ఆఫ్ క్యూర్ అని అంటారు అనమాట. అది 29th అఫారిజంలో మనకి మాస్టర్ గారు కానీ హనుమాన్ గారు కానీ చెప్పడం జరిగింది. ఇప్పుడు చంద్రమోహన్ ఒకసారి సమ్మరైజ్ చేసి నెక్స్ట్ టాపిక్ వెళ్తారు. శుభోదయం అందరికి.
ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవేనేనని జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం అందరికీ. సో ఇన్ ఆర్గనాన్ అఫారిజం నెంబర్ ఎంత? 29. It says or it explains about the modus operandi of homeopathy. హోమియోపతి వైద్యంలో, వైద్య విధానంలో మనిషి ఎట్లా అనారోగ్య స్థితి నుంచి ఆరోగ్య స్థితికి మారతాడు అని చెప్పే క్లియర్గా జరిగే ప్రక్రియని మనకి తెలియజేస్తుంది. హోమియోపతిలో తీయగోలు వేస్తే ఎట్లా తీయగోలే కదా వేసేది, మరి ఎట్లా పనిచేస్తుంది అంటే ఎట్లా చెప్పనికి వస్తుంది? చాలా మంది అడుగుతారు కదా, అవునా లేదా? మరి హోమియోపతిలో మంది ఏముంటుంది అంటారు, హోమియోపతి ఇస్తే ఎట్లా తగ్గుతుంది? చాలా మందికి ఇది వచ్చి డౌట్ కదా, అదనమాట. ఆ డౌట్కి హనుమాన్ గారు 26 అఫారిజంలోనేమో నేచర్స్ లా ఆఫ్ క్యూర్ అంటే నేచర్లో జరిగే ప్రక్రియల్ని వాటిని గమనించుకొని ఇప్పుడు ఒక వైద్య విధానాన్ని ఎట్లా, ఏ విధానంలో, ఏ సైంటిఫిక్ బేసిస్ మీద నేను వైద్య విధానాన్ని రూపొందించానని చెప్పింది. నేచర్స్ లా ఆఫ్ క్యూర్ అంటారు 26 అఫారిజంలో. ఇందులో ఏం చెప్పిండ్రు, ఎట్లా వైద్యం హోమియోలో పనిచేస్తుంది అది చెప్తారు. ఎట్లా అంటే ఒక న్యాచురల్ డిసీజ్ ఉంది. న్యాచురల్ డిసీజ్ ఉన్న తర్వాత దానికన్నా సిమిలర్గా ఉండే, కొంచెం ఎక్కువ పవర్గా ఉండే, కొంచెం బలీయంగా ఉండే ఆర్టిఫిషియల్ డిసీజ్ లైక్ సిమ్టమ్స్ ని మనం ప్రొడ్యూస్ చేస్తాం. డిసీజ్ లైక్ సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏమవుతుంది, యాక్చువల్గా డిసీజ్ తగ్గించే యొక్క బాధ్యత ఎవరిది? మందుదా, ప్రాణశక్తిదా? వైటల్ ఫోర్స్ కదా. అయితే ఇప్పుడు వైటల్ ఫోర్స్ ఏం చేస్తుంది, ఆ వ్యాధిని నిర్మూలించే స్థితిలో లేదు, పడుకొని ఉంది, నిద్రాణమై ఉంది కదా. నిద్రాణమై ఉండి ఏమి పోదాం సరే అంటే ఒక వ్యవస్థ, నిర్వీర్యమైన వ్యవస్థలాగా అచేతన స్థితిలోకి ఉండిపోయిన ఒక వ్యవస్థలో ఉంటున్నమాట వైటల్ ఫోర్స్. అప్పుడు డిసీజ్ అనేది ఆటలు అది ఆడుతుంది. అయితే ఇప్పుడు మనము కాలుకు బాగా దెబ్బతిరింది, లేదా పుండైంది, లేదా కాలుకు బాగా నొప్పి ఉంది, నడవడానికి రావట్లేదు, మెల్ల కుంటుకుంటూ నడుచుకుంటూ పోతున్నాం. అప్పుడు కుక్క ఎంటబడింది, అప్పుడు అట్లా మెల్ల కుంటుకుంటూ నడుచుకుంటూ పోతామా? ఏం చేస్తాం అప్పుడు? ఎవరైనా ఫాస్ట్ పరిగెడతాం కదా, ఎందుకు? కుక్క తెగించుకోనికి. మరి అప్పుడు మరి అంత ఫాస్ట్గా పోతుంటే మరి కాలు నొప్పి కనిపించదే కదా. కాలు నొప్పి ఎంత ముందు కూడా ఉంటుంది. అబ్బా అరే కట్టినప్పుడు అంటే నీకేం తెలుసు, నాకు నడుస్తుంటే తెలుస్తుంది అని అంటాం. మరి అవునా లేదా? మరి
కుక్క వెంట పడగానే అంతకుముందు కాలు నొప్పి తెలియదు, ఏం తెలియదు, ఫాస్ట్గా పరిగెడుతుంటాం. మా తర్వాత మళ్ళీ నొప్పి తెలుస్తుంది. ఎందుకు అంటే ప్రాణశక్తి ఏదైతే ఉందో అది అప్పుడు అవసరానికి తగ్గట్టుగా మేల్కొల్పు యాక్టివ్ అయిపోయి ఫాస్ట్గా వెళ్ళిపోయి, లేకపోతే కుక్క వెంట పడుతుంది, కుక్క వస్తుంది. అట్లా అంటే అక్కడ బయట వాళ్ళకి సాయం చేసిందా కాదు కదా, లోపల ఉన్న వైటల్ ఫోర్స్ నిద్రాణం అయింది, యాక్టివ్ అయిపోయి అచేతనావస్థ నుంచి చేతనావస్థకు వచ్చేసి ఫాస్ట్గా పరిగెడుతున్నాం. అట్లా హనుమాన్ గమనించారు. ఈ అచేతనావస్థలో ఉన్న వ్యాధి నుండి ప్రాణశక్తిని చేతనా స్థితికి ఎట్లా తీసుకురావాలి, ఇన్యాక్టివ్ గా ఉండే వైటల్ ఫోర్స్ ని యాక్టివ్ ఎట్లా చేయాలి అంటే మనం కూడా ఏం చేయాలి, బయట నుంచి ఒక డిసీజ్ లైక్ సిమ్టమ్స్ ని ప్రొడ్యూస్ చేయాలి బాడీలో. అంటే అంతకుముందు ఒక రాజ్యంలో వ్యవస్థల సైనికులందరూ డల్గా ఉండే, సర్లే అంత అలర్ట్ గా ఉండకపోయింది, ఎవరైనా రాజ్యంకి దాడికి వస్తున్నట్టు ఏమవుతుంది, అందరు యాక్టివ్ అయిపోతారా లేదా, అందరు యాక్టివ్ అయిపోతారా లేదా. అట్లా డిసీజ్ మనం ఇచ్చిన మందుల వల్ల ఏమవుతుంది, డిసీజ్ లైక్ సిమ్టమ్స్ వస్తాయి. అప్పుడు ఇంకో పెద్ద రోగం వస్తుంది, ఆల్రెడీ ఉండదు కానీ ఇంకా పెద్ద వస్తుంది, ఎవరికైతే బాగా యాక్టివ్ అయిపోతుంది. యాక్టివ్ అయిపోయి నిద్రాణ నుంచి చేతనాస్థితికి వస్తుంది. ఇన్యాక్టివ్ వైటల్ ఫోర్స్ యాక్టివ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, నేచర్స్ లా ఆఫ్ క్యూర్ ఒకటి ఉంది. సిమిలర్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఏవైతే రెండు లక్షణాలు సరిపోయి ఉన్నప్పుడు ఏది ఎక్కువ బలమైందో అది బలహీనమైన వ్యాధిని పారద్రోలుతుంది. ఇది ఒక లా ఆఫ్ క్యూర్ కదా, ఇంతకుముందు చదువుకున్నాం 26వ అధ్యాయంలో. ఉదయం పూట ట్యూబ్లైట్ వేస్తే కనిపించదా, రాత్రి పూట ఎందుకు బ్రైట్ కనిపిస్తుంది, ఉదయం పూట ట్యూబ్లైట్ వేసేవారికి సూర్యుని వెలుగు ఉంటుందంటే అంత కనిపించదు. అట్లా పెద్ద వ్యాధి చిన్న వ్యాధిని బయట దొబ్బేస్తుంది. మనం ఇచ్చిన డిసీజ్ లైక్ సిమ్టమ్స్ ఉన్నాయి కదా, అది పెద్ద వ్యాధి. అది చిన్న వ్యాధిని ఏం చేస్తుంది, బయట పంపించేస్తుంది. అంటే అసలు ఉండదు, అది వెళ్ళిపోతుంది. ఎందుకు, గంగన పెద్దది కదా. సేమ్ ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ ఉంది, పెద్ద గ్లాస్ దాని మీద మోలిస్తే చిన్న గ్లాస్ కనిపిస్తుందా, కనిపించదు. అట్లా వెళ్ళిపోతుంది. అంత లోపల ఏమైంది, మనం ఇచ్చిన మందు వల్ల వైటల్ ఫోర్స్ యాక్టివ్ అయింది. వైటల్ ఫోర్స్ యాక్టివ్ ఏం చేస్తుంది, ఈ యొక్క డిసీజ్ ని పారద్రోలడానికి బలంగా పనిచేస్తూ ఉంటది. బలంగా పనిచేసి ఆ డిసీజ్ ని పారద్రోలే పనిలో ఉంటది. అయిన తర్వాత మనం ఇచ్చిన మందు కూడా చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. హోమియోపతి ఈజ్ అవర్ మెడిసిన్ ఈజ్ ద పొటెంటైజ్డ్ మెడిసిన్. దేర్ క్వాంటిటీ ఈజ్ లెస్, క్వాలిటీ ఈజ్ మోర్. పరిమాణము తక్కువ, శక్తి ఎక్కువ. అందుకని ఏం చేస్తుంది, దాన్ని ఆ లక్షణాలు కూడా పారద్రోలి అది ఎక్కువసేపు ఉండదు, అది కూడా డిసపియర్ అయిపోయి మిగిలిందే ఏముంది, ఇప్పుడు ఏం మిగిలింది, ఆర్టిఫిషియల్ డిసీజ్ లో పారద్రోలి పడింది, ఆరోగ్యం మాత్రం మిగిలింది. చేతనావస్థలో ఉన్న ప్రాణశక్తి మాత్రమే మిగిలిపోయింది. అవునా లేదా, ఇది ఈ అపార్థం మొత్తంలో చెప్పింది. మిగిలింది ఆరోగ్యం. ఇట్ ఈస్ ద physician's high and only mission to restore the sick to health, to cure as it is termed అంటారు. అంతేగాని physician's high and only mission is not to cure the disease. The duty is the vital force. Vital force యొక్క డ్యూటీ, నీ యొక్క డ్యూటీ vital force ని స్టిమ్యులేట్ చేయడమే. మరి అటువంటిప్పుడు ఎక్కువ మందులు, మరీ రిపిటేషన్స్, పొద్దున మందు రాత్రి మందు ఎందుకు, ఉన్న వైటల్ ఫోర్స్ పాడు కదా. మీరు హనుమాన్కి ఇచ్చిన ప్రిన్సిపల్స్ ప్రకారం వెళ్తే వైద్యం సక్రమంగా జరిగి రోగి ఆరోగ్యం చేకూరుతుంది. ఇష్టం ఉన్నట్లు మందు, పొద్దున మందు రాత్రి మందు అట్లా ఇస్తే కూడా రిజల్ట్ రావచ్చు, ఏదో ఒక మందు పనిచేయచ్చు. దానివల్ల వైటల్ ఫోర్స్ దెబ్బతిని ఇంకో పెద్ద రోగం వస్తుంది. ఇట్ ఈస్ సప్రెషన్. గుర్తుపెట్టుకోండి, దేర్ ఆర్ మోర్ డేంజరస్ సప్రెషన్స్ కెన్ బి డన్ బై హోమియోపతిక్ మెడిసిన్స్. వాడికి ఆనే వస్తే ఆన తగ్గడం పెద్ద ముఖ్యం కాదు, వాడు ఆరోగ్యాన్ని చేకూర్చి ఉండడం ముఖ్యం. అర్థమైందా, అది నువ్వు ఎంతవరకు చేసినా గుర్తుపెట్టుకో.
లేకపోతే వానికి అన్యాయం చేసినట్టయితే. యాంటీమ్క్రూడు, నలగమర, తూజ ఇట్లా ఇచ్చి తగ్గించే వాళ్ళు ఉంటారు. తగ్గొచ్చు కూడా, పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు కాలుకో ముళ్ళు కూర్చుందనుకో, గుండు సూది మెల్లతో తీయచ్చు, లేదా ఒక గడపార, ఒక గొడ్డలి, ఓ సుత్తే అన్ని కలిపి కూడా ముళ్ళు తీయచ్చు. అప్పుడు ముళ్ళు పోతుంది, కానీ కాలులో అది మనకు తెలియదు. ఎందుకో అది ఎనర్జీ లెవెల్స్లో ఉంటుంది మన మెడిసిన్. అది ఆయన మొత్తం పాలేదు. అర్థమైందా? అందుకని యు గో అకార్డింగ్ టు ద మోడస్ ఆపరెండి ఆఫ్ హోమియోపతి ఓన్లీ. మళ్ళీ మీకు మైండ్లో పెట్టుకోండి చెప్తున్నాను. ఇష్టం ఉన్నట్టు మందులు ఇష్టం ఉన్నట్టు వేయకుండా కరెక్ట్ వేలో హనుమాన్ గారు ఎట్లా ఇచ్చిండ్రో అట్లా మనం పోవడం వల్ల రోగికి ఆరోగ్యాన్ని చేకూర్చగలుగుతాము. ఓకేనా? సరే, దట్ ఈస్ ద మోడస్ ఆపరెండి ఆఫ్ హోమియోపతి. నెక్స్ట్ ఏం చేద్దాం చెప్పండి, ఏం చేద్దాం? ఇంతవరకు మనం ఇంజురీస్ చదువుకున్నాం, బైట్స్ చదువుకున్నాం, బర్న్స్ చదువుకున్నాం కదా, కేస్ టేకింగ్ చదువుకున్నాం. కేస్ టేకింగ్ తో పాటు మేనేజ్మెంట్ చదువుకున్నాం, మేనేజ్మెంట్ ఆఫ్ ది అక్యూట్ డిసీజ్ చదువుకున్నాం. ఓకే, అక్యూట్ డిసీజ్ మేనేజ్మెంట్ లో ఎట్లా వెళ్ళాలి, ఏ సిమ్టమ్స్ మనం తీసుకోవాలి తీసుకున్నాం. థియరీ అంతా చదువుకున్నాం, కానీ యూట్యూబ్లో ఎట్లా వంట చేయాలి, ఎట్లా చేయాలని చదువుకున్నాం, కానీ వంట చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? అది నా డౌట్. థియరీ అయినా ప్రాక్టికల్గా ఎవరు ఉన్నారా? ఒక 2 నిమిషాలు టైం తీసుకుని, ఎందుకంటే చాలా ముఖ్యం ఇది. ఎవరైనా వంట చేసిన వాళ్ళు ఉన్నారా? ఓన్లీ యూట్యూబ్లో చూసిన వాళ్ళేనా? అంటే ఎవరైనా సర్వీస్లో సర్వీస్ యాక్టివిటీలో పాల్గొంటున్న పేర్లు చెప్పండి టకటకగా. సార్ నేను సరేనండి, నా పేరు చెప్పండి అంతే. సార్ నేను సార్ దేవగిరి. ఓకే, దేవగిరి గారు ఎక్కడ? చిన్నముషిడి వారు సార్, వైజాగ్. ఓకే, అదే పేరు సెంటర్ చెప్పండి చాలు, ఎందుకంటే ఆ సెంటర్ దగ్గర వాళ్ళు ఎవరు ఉంటే కలుస్తారండి. దేవగిరి గారు ఫ్రమ్ శ్వేతద్వీపం. నెక్స్ట్. అవును సార్. నెక్స్ట్ నేను శ్రీలక్ష్మి, అప్పుడప్పుడు నాగర్ కర్నూల్ సెంటర్కి వెళ్తాను. ఓకే, శ్రీలక్ష్మి ఫ్రమ్ నాగర్ కర్నూల్, అక్కడ సెంటర్ లో సర్వీస్ చేస్తుంది. నెక్స్ట్ ఫాస్ట్ గా. సార్ నేను భాస్కర్ రావు, శ్రీకాకుళం సెంటర్స్. భాస్కర్ రావు గారు శ్రీకాకుళం సెంటర్ లో వర్క్ చేస్తున్నారు. ఇంకా ఎందుకోసం అంటే మనం సబ్జెక్ట్ ముందుకోవాలంటే ముందుకు పోతా ఉంటే మనకి ఏం లాభం లేదు. సబ్జెక్ట్ బర్డన్ అయిపోతుంది, బేసిక్స్ లేకపోతే. అది నా భయం. కంచర్ల ఆనంద్ సార్, గుప్తా సార్, నవీన్ సార్, ప్రతిమ, రుక్మిణి, నిప్పాని, సరస్వతి, చెప్పండి. ఇంతేనా? సర్వీస్లో యాక్టివిటీస్లో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటున్న వాళ్ళు ఇంకెవరు ఉన్నారా? సార్ నేను ఇక్కడ కేస్ టేకింగే చేస్తున్నాను సార్. అక్కడ నాకు సరే, ఏదో ఒకటి అంటే మీకు అబ్జర్వేషన్ అయితే ఉంది కదా, మెడిసిన్స్ మీద అవగాహన అయితే ఉంది కదా అని నా ఉద్దేశం. నేను కూడా కేస్ టేకింగ్ సార్, దాదాపు 1 year నుంచి చేస్తున్నాను. ఓకే, ఫర్దర్ ఫస్ట్ ఎయిడ్ నేర్చుకోండి. మీరు ఫస్ట్ ఎయిడ్ నేర్చుకోండి, ఫస్ట్ ఎయిడ్ ఇవ్వండి, ఏం కాదు. సార్ ఇంటి దగ్గర ఇస్తున్నాను సార్ ఫస్ట్ ఎయిడ్ లాగా, అప్పుడప్పుడు హైపరిక్ అట్లాంటి మీరు చెప్పినవన్నీ కూడా ఇస్తాను. గుడ్ గుడ్. నెక్స్ట్ ఇంకా రుక్మిణి అండి. హోమియో క్లాసెస్ స్టార్ట్ చేయాలి మాస్టర్ గారిది అని ఆలోచన అండి. అందులో స్కూల్ ఉంది, అందులో పెట్టాలని హైదరాబాద్ అండి. హైదరాబాద్ ఎక్కడ? మోహన్ నగర్, కొత్తపేట అండి. చెప్పానండి, మాస్టర్ గారికి కూడా చెప్పాను, వస్తానన్నారు, చెప్తానన్నారు. ఓకే, డిస్పెన్సరీ ఓపెన్ కావాలి అక్కడ ఒకటి. అంతే. సంతోషం. ఓకే, సంతోషం. నెక్స్ట్ అంతవరకు ఆయుధాలతో రెడీగా ఉందాం. నెక్స్ట్ ఇంకా
ఇంకెవరన్నా? నా ఉద్దేశం ఏంటంటే మరి మీరు ఫర్దర్గా ముందుకు పోవాలి అంటే బేస్ సరిగ్గా ఉండాలి కదా, అది నా డౌట్. సరే, ఇవైతే బాగా చదువుకొని. సార్ మాకు చిన్నపిల్లలు అడుగుతూ ఉంటారండి. నాకు ఆ పిల్లలకి మందు ఇచ్చేటప్పుడు జలుబు అనేటప్పుడు ఇబ్బంది పడుతున్నాను సార్. జలుబు అనేదాన్ని ట్రీట్ చేయడంలో నేను ఫెయిల్ అవుతున్నాను సార్. గాయాలు అలాంటి వాటికి అయితే ఓకే గానీ. సరే, జలుబు చెప్పుకుందాం ఇవాళ, సరేనా? సరే, సంతోషం. కోల్డ్ అండ్ కాఫ్స్ హెడ్డింగ్ పెట్టుకోండి. మరి నేను నేర్పిస్తాను కానీ మరి మీరు ఫర్దర్ గా ముందుకు పోతా అంటే నాకు అభయం ఇస్తే, ఎందుకంటే ఇది ఏమంటారు, విద్య అనేది పరిపూర్ణం కావాలి కదా, సరేనా? అలాగే సార్, అలాగే సార్, తప్పనిసరిగా అందుకోసమే మీ దగ్గర చేరింది. థ్యాంక్ యూ. కోల్డ్ అండ్ కాఫ్స్ హెడ్డింగ్ పెట్టుకోండి, కోల్డ్ అండ్ కాఫ్స్. Cold and coughs. ఫస్ట్ కోల్డ్ అండ్ కాఫ్స్ హెడ్డింగ్ పెట్టుకున్నాం కదా. ఎందుకు వస్తాయి కోల్డ్ అండ్ కాఫ్స్? జనరల్ గా చెప్పండి. ఏ కారణాల మీద కోల్డ్ అండ్ కాఫ్స్ వస్తాయి? వాతావరణ మార్పులు, వాటర్ చేంజ్, ఒకరి నుంచి ఒకరికి, ఫుడ్ ఎలర్జీ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అవును, ఇంకా తర్వాత ఎక్కువ ఉల్లిపాయలు తిన్నా ఏలియన్స్ అట్లాంటి మందులు వేయాల్సి. జలుబులు ఎందుకు వస్తాయి? అదే ఎక్కువ ఆనియన్స్ తిన్నా వస్తా ఉంటుంది సార్. అవును, ఇంకా వాతావరణ మార్పులలో వస్తాయి, డస్ట్ కు వస్తాయి. కరెక్ట్. ఇంకా ఇంకా చెప్పండి. మీ కామన్ అబ్జర్వేషన్స్ బయట చూస్తారు కదా, మీ కోల్డ్స్ కి పక్క వాళ్ళ నుండి వస్తాయి సార్. ఎవరికైనా జలుబు ఉంటే మళ్ళీ వస్తుంది. పక్క వాళ్ళ నుంచి వీళ్ళకి కూడా సోరా ఉంటే వస్తుంది. సోరా అందరికీ ఏం రాదు కదా. నెక్స్ట్ ఇంకా చల్లని వస్తువులు తిన్నప్పుడు, తాగినప్పుడు వస్తుంది సార్. ఓకే. ఇంకా వర్షంలో తడిచిన నది స్నానాలు. నది స్నానాలు కూడా మంచివి యాక్చువల్గా, కానీ ఎక్కువ రిపీటెడ్ గా అయ్యేవారు కూడా కొందరికి చల్లగాలికి తిరిగి, తెల్ల స్నానాలు చేసిన తర్వాత చల్లగాలికి తిరిగి అవన్నీ వల్ల తడి బట్టలు అట్లాగే ఉండడం వల్ల కదా, ఇవన్నీ కూడా జలుబుకు కారణాలు. నేసల్ సెప్టల్ డీవియేషన్ ఈస్ ద డిసీజ్, అంతే కొంతవరకు అది డిసీజ్. ఆ డిసీజ్ తర్వాత జలుబులు ఎక్కువ ఉండొచ్చు, అది వేరు కదా. నేసల్ సెప్టల్ డీవియేషన్ అనేది ఒక డిసీజ్. కానీ జనరల్గా కామన్ కోల్డ్స్ మనం చెప్పుకోవడంలో కామన్ కోల్డ్స్ ఇది ఎందుకు వస్తున్నాయి అనే మాత్రం మనం చెప్పుకుంటున్నాం కదా. నెక్స్ట్ కామన్ కోల్డ్స్, ఇవి కారణాలు. ఓకే, గుడ్, బాగుంది. నెక్స్ట్ కామన్ కోల్డ్స్, ఇవి కారణాలు. ఓకే, ఒకటి వెదర్ చేంజ్ రాసుకోండి, రాసుకునే వాళ్ళు రాసుకోండి. వెదర్ చేంజ్, వాటర్ చేంజ్, ఫుడ్ చేంజ్, టేకింగ్ ప్రిజర్వ్డ్ ఫుడ్, టేకెన్ అడల్టరేటెడ్ ఫుడ్ కదా, ఇవి కూడా కారణాలు ఉంటాయి కదా. నెక్స్ట్ ప్రిజర్వ్డ్ ఫుడ్ పిల్లల్ని చూస్తుంటాం, కోల్డ్ కాఫ్స్ ఎందుకు వస్తున్నాయంటే వాడు కుర్కురేలు తిన్నాడు అని. అవి బంద్ చేస్తే కానీ వాడు తగ్గవు, గుర్తుపెట్టుకోండి. అవి కారణాలు. కుర్కురేలు ఎందుకు? మన ఇంట్లో మామూలుగా ఏమైనా వేసుకున్నాం అనుకో, వారం రోజులు 10 రోజుల తర్వాత టేస్ట్ మారిపోతుంది. కానీ వాళ్ళు చేసిన 6 నెలలు ఉండాలి కదా. మరి 6 నెలలు ఉండాలంటే వాడు ఏం చేయాలంటే పెస్టిసైడ్ ఏదో కలపాలి, కెమికల్ కలపాలి. కెమికల్ కలిపితేనే ఇది బాగుంటుంది, 6 నెలలు బాగుంటుంది కదా. అది మన పిల్లలకి డేంజర్ అనమాట. కోల్డ్ కాఫ్స్ రావడానికి మెయిన్ కారణం అది. అందుకని నేను ఏం చెప్తా అంటే, తగ్గిన తర్వాత కావాలంటే అవి చేసి పెట్టండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చిప్స్ ఉన్నాయనుకో, షాప్లో తీసుకొనుక్కండి. ఫ్రెష్గా చేసేవాడు ఉంటాడు చూసావా,
కావాలంటే ఎప్పుడైనా సరదాగా వాళ్ళ దగ్గర తిప్పియండి పిల్లలకి, అంతేగాని షాప్లో మాత్రం ఇవ్వద్దు. ఎందుకు? అందులో ప్రిజర్వేటివ్స్ అండ్ కెమికల్స్ యాడ్ చేసి ఉంటాడు. అటువంటి తినుబండారాలు మన పిల్లలకి ఇప్పించకండి, ఓకేనా? నెక్స్ట్ దానివల్ల కూడా కోల్డ్ కాఫ్స్ వస్తాయి. అడల్టరేటెడ్ ఫుడ్ అని రాసుకోండి. కలుషిత ఆహారం, ప్రిజర్వ్డ్ ఫుడ్, స్టోర్డ్ ఫుడ్, ఆహారము నిల్వ ఉన్న ఆహారం వల్ల. ఫ్రిడ్జ్డైజ్డ్ ఫుడ్, శీతల యంత్రాల్లో నిల్వ ఉంచిన ఆహారం వల్ల. నెక్స్ట్ చల్లని వాతావరణం వల్ల. రాసుకోండి, ఇవన్నీ రాసి పెట్టుకోండి. మీ తర్వాత నోట్స్ తయారు చేసి నాకు పంపించండి. ఎక్కువ నది నీళ్ళలో లేకపోతే ఎక్కువ నీళ్ళలో ఎక్కువ ఆడడం వల్ల, తలస్నానాలు ఎక్కువ చేయడం వల్ల, తడి బట్టలతో ఎక్కువసేపు ఉండడం వల్ల, ఇవన్నీ కూడా కారణం. దీనివల్ల జలుబు దగ్గులు వస్తుంటాయి. అయితే జలుబు దగ్గుల వల్ల ఏం లక్షణాలు ఉంటాయి చెప్పండి, మీరు మామూలుగా గమనించే లక్షణాలు చెప్పండి. ఎక్కువ తుమ్ములు వస్తాయి సార్, తర్వాత కళ్ళలో నీళ్లు వచ్చేస్తాయి, ముక్కు కారడం, నెక్స్ట్ గొంతు బొంగురు, కొందరికి అడ్వాన్స్ ఉంటది. ఇంకా ముక్కు ఒకసారి బ్లాక్ అయిపోతుంది సార్, ఊపిరి అందదు సార్. ఇంతకుముందు రుక్మిణి గారు చెప్పారు సార్, అదనమాట నిప్పని. ఎన్ఎస్డి అంటే ముక్కు బ్లాక్ అవుతుంది అందులో కూడా. ఇంకా ఇంకా తల బరువెక్కినట్టుండడం, తల బరువెక్కినట్టుంటారు కదా. అడ్వాన్స్డ్ గా సైనసైటిస్ అంటే ఏంటి? ముక్కులో ఏవో అడ్డం ఈ ఫేస్ స్కల్ ఉంది కదా, స్కల్ కి ఇక్కడ గాలి గదులు ఉంటాయి అనమాట. ఇక్కడ 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 ఇవన్నీ షేప్ ఏర్పడడానికి ఏం చేస్తుంది, ఎముకల లోపల గాలి గదులు లాగా ఉంటాయన్నమాట. దీనివల్ల ఈ ఫేస్ యొక్క షేప్ వస్తుంది, లేకపోతే రాదు. వాటిని సైనసెస్ అంటారు. వాటిని సైనసెస్ అంటారు. మ్యాక్సిలరీ సైనసెస్, ఫ్రంటల్ సైనసెస్, ఎథ్మాయిడ్ సైనసెస్ అని లోపల గాలి గదుల్లాగా ఉంటాయి కదా. అయితే అందులో గాలి ఉంటుంది. మనం జలుబు బాగా ముదిరిపోయి అందులోకి తెమ్మడ లేకపోతే ఇవన్నీ డిశ్చార్జెస్ అందులో వెళ్ళిపోయినప్పుడు సీవియర్ పెయిన్ వస్తుంది. అర్థమైందా? దాన్ని సైనసైటిస్ అంటారు. వాపు వచ్చిందని దాన్ని సైనసైటిస్ అంటారు. ఓకే. నాసల్ సెప్టల్ డీవియేషన్ అంటే ముక్కు దూలం క్రాస్ గా ఉంటుంది, దాన్ని కూడా నాసల్ సెప్టల్ డీవియేషన్ అంటారు. ఇంకా కొందరిలో విపరీతమైన తుమ్ములు రావడం. విపరీతమైన తుమ్ములు వస్తాయి. తుమ్ములు ఎందుకు వస్తాయి? మంచిదా చెడ్డదా తుమ్ములు? మంచిది. ఎందుకు మంచిది? లోపల ఉన్నది వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ, బ్యాక్టీరియా బయటకు వెళ్తుంది. తుమ్ములు మంచివే, గుర్తుపెట్టుకోండి. తుమ్ములు ఏం చేస్తుంది? ఇట్ విల్ క్లియర్ ద వే, రెస్పిరేటరీ వే. అందుకని సార్ మా వాడు తుమ్ములు ఎక్కువ వస్తున్నాయి, మంది వేయండి సార్ అంటాడు. సిటిజిన్ టాబ్లెట్ వేసుకుంటుంటాడు. ఎందుకు? యాక్చువల్ గా తుమ్ములు వచ్చింది నీకు క్లియర్ చేయడానికి, మంచిగా నీకు హెల్ప్ చేయడానికి. దాన్ని టాబ్లెట్ వేసుకుంటే ఏమవుతుంది? అవే బ్లాక్ అయ్యేట్లే ఉంటుంది, తర్వాత అది రోగంగా పరిణమిస్తుంది. అంటే ఇవి అట్లా తుమ్ములు ఆపే వైద్యం మంచిదా చెడ్డదా? గుడ్. అప్పుడు మనం ఏం చేయాలి? మన కర్తవ్యం ఏంటి అక్కడ? మరి తుమ్ములు ఎందుకు వస్తున్నాయి అంటే వే బ్లాక్ అవుతుంది, మనం కూడా దాన్ని క్లియర్ చేయాలి. ఆటోమేటిక్గా తుమ్ములు అయిపోతాయి కదా. మనం బ్లాకేజ్ క్లియర్ చేయాలి. బ్లాకేజ్ ఎట్లా క్లియర్ చేయాలి అంటే ఎందుకు బ్లాక్ అవుతుంది అనే పాయింట్ కనుక్కొని దానికి లక్షణాలకు కరెక్ట్ మంది ఇచ్చినప్పుడు ఆ యొక్క వే అనేది ఆటోమేటిక్గా డ్రై అయిపోయి క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా తుమ్ములు ఉండవు, ఇంకా జలుబు ఉండదు, ఏది ఉండదు. ఆల్వేస్ యువర్ సిమ్టమ్స్ షోస్. గుర్తుపెట్టుకోండి, మీ లోపల ఉండే సిమ్టమ్ ఎప్పుడైనా సరే మీకు లోపల ఉండే ఇబ్బంది తెలియడానికి మాత్రమే పనికొస్తుంది. దే ఆర్ మెసెంజర్స్ ఆఫ్ ది డిసీజెస్. డోంట్ ట్రై టు ట్రీట్ ద మెసెంజర్స్. అది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే ఒక లోపల బాగా తుమ్ములు జలుబు వచ్చిందనుకో, లోపల నేను ఇబ్బందిగా ఉన్నా అని తెలియజేస్తాను శరీరం. అప్పుడు నేను మందించినప్పుడు ఆశక్తి మేల్కొల్పి డిసీజ్ క్లియర్ చేయాలి. అది మన డ్యూటీ.
అంతేగాని ఏ సిమ్టమ్ ఆ సిమ్టమ్ క్లియర్ చేయకపోతే ఎట్లా అంటే ఒక రాజు ఉన్నాడు అనుకో, ఎవరో శత్రురాజు వచ్చి దండ ఎత్తున్నాడు అంటే ఒక భటుడు వచ్చి చెప్తే అప్పుడు మనం ఏం చేయాలి? రాజు యొక్క అర్థం ఏంది? భటుని దాన్ని జైలు వేయాలా లేకపోతే శత్రువుని మీద దాడి చేయాలా కదా? శత్రువు మీద దాడి చేసి శత్రువుని నివారించాలి, అది కర్తవ్యం. కానీ ఆ చెప్పిన వార్తావహరుని జైలు వేస్తే అవుతుంది. ఎవరు చెప్పిండో మెసెంజర్ ని జైలు వేసినానికి ఏమవుతుంది? సమాచారం లేకుండా అయిపోతుంది. ఇంకా ఏ సమాచారం లేకుండా అయిపోతుంది, ప్రమాదం వస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఏ సమాచారం లేకుండా శత్రువు మనని ఆక్రమించుకొని ఆ పెద్ద డిసీజ్ వచ్చిందో అప్పుడు చెప్తారు. అప్పుడు ఏ సమాచారం ఆ రాజు అట్లా లోపల డిసీజ్ ఏదైతే ఉందో ఆ డిసీజ్ నేను ఉన్నా అని తెలియజేసేది సిమ్టమ్. గుర్తుపెట్టుకోండి, డోంట్ ట్రై టు ట్రీట్ ద సిమ్టమ్ అలోన్. తలనొప్పికో మందు, కడుపుకో మందు, కడుపు నొప్పికో మందు, ముక్కు బిగ్గరకో మందు, తుమ్ములకో మందు, ఇట్లా వేయకండి. వేయడం అనేది ఆ వార్తాహారుని చంపినట్టు అనమాట. మనం చేయాల్సింది అది కాదు. ఒకవేళ అది చేసిననుకో డిసీజ్ అనేది పెరిగిపోయి ఒక్కసారి ఉపద్రవం అనేది మన లోపల వచ్చేస్తుంది. మనం అయ్యో ఇంతవరకు బాగానే ఉన్నామే, ఇంతవరకు మంచిగా ఉన్నామే, ఎందుకు ఇట్లా అయింది అని ఆలోచిస్తూ ఉంటాం. సడన్గా ఈ క్యాన్సర్ వస్తుందా? సడన్ క్యాన్సర్ రాదు, గుర్తుపెట్టుకోండి. ఈకే గారు చాలా సార్లు చెప్తారు, ఒక వైద్యుడు 12 సంవత్సరాల పాటు కళ్ళు మూసుకొని వైద్యం సరిగ్గా జరగకపోతేనే క్యాన్సర్ వస్తుంది అని చెప్తున్నారు. అంటే గుర్తుపెట్టుకోండి, ఒక వైద్య ప్రక్రియలో జలుబుకో మందు, దగ్గుకో మందు, ముక్కుకో మందు, ముక్కు బ్లాక్ అయితే దానికి క్లియర్ చేయకో మందు, ఇట్లా చేయడం వల్ల రోగం రాను పెరిగిపోతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, దానివల్ల రోగికి అన్యాయం చేసినట్ట, న్యాయం చేసినట్ట? అన్యాయం చేసినట్టు. అందుకని మనం న్యాయమే చేద్దాం. ఎవరిని అడుగుతారు, సార్ మీరు మంది ఇచ్చిన తర్వాత తుమ్ములు తగ్గట్లేదు సార్, ముక్కు బిగ్గర ఎక్కువ సార్, అంతకుముందు ఒక డ్రాప్ వేస్తే చాలా క్లియర్ హాయిగా పడుకునే వాళ్ళు అని చెప్తారు. ఇప్పుడు పడుకోవచ్చిన తర్వాత ఎప్పుడు లేచే ఉండాల్సి వస్తుంది కదా. అది నేనేం చెప్తాను అప్పుడు వాళ్ళకి, నీవు బ్లాక్ అయింది ఎందుకని క్లియర్ చేయకుండా, ఎందుకు బ్లాక్ అవుతుంది అనే పాయింట్ ని సెట్ చేయకుండా ఓన్లీ నువ్వు బ్లాకేజ్ క్లియర్ చేస్తే అది అట్లాగే ఉండిపోతుంది, అది పెద్ద రోగం వస్తుంది అని చెప్తాను. చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తా. అట్లా అనమాట. అది జలుబులో ఉండే లక్షణాలు. తుమ్ములు, సైనసైటిస్ నొప్పులు, ఒళ్ళు ఇంకా ఎక్కువ ఎవరికి ఏమవుతుంది? న్యూమోనియా వస్తుంది. న్యూమోనియా వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు ముక్కు బిగ్గర అంటారు కొంతమంది. ఐడియా ఉందా కొంతమందికి? ముక్కు బిగ్గర ఎందుకు వస్తుంది చెప్పండి? శ్వాస అందకపోవడం, లేదంటే ముక్కులో ఎందుకు వస్తుంది? ఎందుకు అంటే శరీరంలో ప్రతి ఒక్కటి కూడా మెసెంజర్ కదా, ఆ విధంగా ఆలోచిద్దాం. ప్రతి ఒక్కటి శరీరం ఏదో విధంగా మనకు చెప్తా ఉంది. మరి ముక్కు బిగ్గర ఇక్కడ ఎందుకు వస్తుంది? మనం ముక్కు ఎప్పుడు మూసుకుంటాం? ఏమిటి రావడం సార్? ముక్కు ఏమంటారు? బంధించడం. నోస్ ఎందుకు బ్లాక్ అవుతుంది? అంటే లోపల అడ్డుపడుతుంది కదా, అవునా లేదా? లోపల అడ్డంగా ఉన్నప్పుడు ఎందుకు అడ్డంగా తెచ్చుకుంది శరీరం అంటే మీకు అండర్స్టాండింగ్ చెప్తున్నాను. బాడీ యొక్క మెకానిజం అర్థం చేసుకోవడం చెప్తున్నాను. సబ్జెక్ట్ ముందుకు వెళ్ళడానికి ఒక మంచి అండర్స్టాండింగ్ మీకు అర్థం చేస్తున్నాను ఇక్కడ. చెప్పండి, ఎందుకు నోస్ బ్లాక్ అవుతుంది? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనము ఒక శత్రువు బయట నుంచి వస్తే ఏం చేస్తాం? డోర్ మూసుకుని లోపలికి కూర్చుంటాం లేదా? మనం వీక్ ఉంటాయి. అదే మనమే ధైర్యంగా ఉన్నాం అనుకో, డోర్ తెరిచి కూర్చొని ఎవరు వస్తారో చూద్దాం, నేను వాళ్ళ పని చూసుకుంటా అంటాం కదా, అవునా లేదా? అర్థం కాలే? మనం ఒక రూమ్ లో కూర్చున్నాం, ఒక శత్రువు వస్తున్నాడని తెలిసినప్పుడు మనం వీక్ గా ఉంటాం, అవుతుంది డోర్ ముచ్చుకుంటాం. మనం బలంగా ఉంటాం అనుకో, ఎవరు వచ్చి తట్టుకుంటానికి శక్తి ఉందనుకో, మనం ఏం చేస్తాం? రూమ్ తెరిచి కూర్చొని ఎవరన్నా రాని నేను
నేను చూసుకుంటాను. అట్లా ఎప్పుడైతే లంగ్స్ సెన్సిటివ్ అయినాయో, లంగ్స్ సెన్సిటివ్ అవుతాయి, భయం, భీతియో, దుఃఖమో ఏదో కారణంలో లంగ్స్ సెన్సిటివ్ అవుతాయి. సెన్సిటివ్ అయినప్పుడు దాన్ని కాపాడడానికి ఏం చేస్తుంది, లోపలికి చల్లగాలి పోకుండా ముక్కును ఆపేస్తుంది శరీరం. దాన్ని నోస్ బ్లాక్ అంటారు, సైనస్ అంటారు. అంటే ఆపేసి లోపలికి చల్లగాలి డైరెక్ట్ పోకుండా లంగ్స్ని కాపాడుతుంది. అవునా లేదా? అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం, అంత ఫాస్ట్ మనం మరీ ఫాస్ట్ తీసుకోము, కొంచెం ఇబ్బంది తీసుకుంటాం. అంటే ఇప్పుడు చేస్తుంది శరీరం, నేను లోపల లంగ్స్ సెన్సిటివ్ అయినా దాన్ని కాపాడుకో అని చెప్పడానికి నోస్ బ్లాక్ చేస్తాం. ఇప్పుడు మనం దేన్ని ట్రీట్ చేయాలో చెప్పండి. ముక్కు బ్లాకేజ్ నోట్లో డ్రాప్స్ వేసి క్లియర్ చేసి హాయి పడుకోవడం కావాలా, లంగ్స్ ఏం చేయాలి? లంగ్స్ లంగ్స్ ఎందుకు సెన్సిటివ్ అయినా దాని పాయింట్ క్లియర్ చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది, దీని అవసరం ఉండదు, ఇది ఓపెన్ అవుతుంది. అది వైద్యం మనం చేయాల్సింది. హోమియోపతిలో కరెక్ట్ వైద్యం చేయాలంటే అట్లా చేయాలి, అర్థమైందా? అంతేగాని ముక్కు బిగ్గర అయితే దాన్ని ఓపెన్ చేసుకోమందు, సెట్ చేయని తుమ్ములుకోమందు, దానివల్ల ఏమవుతుంది, పేషెంట్కి అన్యాయం చేస్తుంది. గుర్తుపెట్టుకో. అందుకని మనం చేయాల్సింది, ఎక్కడైతే లంగ్స్ సెన్సిటివ్ అయినాయో ఆ పాయింట్స్ తీసుకొని వాడి భయపడ్డా, టెన్షన్ పడ్డా, ఆ పాయింట్ సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది క్లియర్ అయిపోయి ఆటోమేటిక్గా నోస్ ఓపెన్ అవుతుంది, పర్మనెంట్. నౌ వైటల్ ఫోర్స్ ఈస్ రెడీ టు ఫైట్ ఎనీవన్, ఎనీ సెంటర్ కదా. అట్లా ఉండాలి వైద్యం తర్వాత ఆరోగ్యం. ఒక డౌట్ అన్న, చెప్పమ్మా. ఏంటంటే ఇప్పుడు మనం జస్టిషియా వేస్తాం, ఇట్లా కొంచెం జలుబైనా దగ్గైనా ఏదో కొంచెం అయితే వేసుకుంటాం కదా, మళ్ళీ అదైనా మనం టెంపరీగా మనం బ్లాక్ చేసినట్టే కదా. అవును, అయితే అట్లా వేయకూడదు కూడా, చిన్న వాటికి అట్లా వేయద్దు, వెయిట్ చేయండి. వైటల్ ఫోర్స్ ని సెట్ చేసుకుని ట్రై చేయండి. దానికి మందులు ఏమి వేయకండి, ఇండీస్ పొజిషన్ అంటారు దాన్నే. చిన్న వాటికి వైద్యాలు ఏమో అక్కర్లేదు, అదే సెట్ అయిపోతుంది. అయితే ఎందుకు ఇస్తాము తర్వాత అంటే, ఇది టెంపరీ రిలీఫ్ ఇస్తుంది మాత్రమే, కానీ ఇది వైద్యం కాదు. నీవు ఇచ్చే మందే వైద్యం, అది ఓన్లీ ఉపశమనం మాత్రమే, కొంచెం సివియారిటీ తగ్గించేది కానీ అది వైద్యం కాదు. ఓకేనా? నెక్స్ట్. ఓకే. ఇది కోల్డ్ అండ్ కాఫ్స్ లో సిమ్టమ్స్. క్లియరా? ఇంకేమైనా డౌట్ ఉందా? అందరు క్లియర్ ఉన్నారు, గుడ్. నెక్స్ట్ లక్షణాలు, జనరల్ సిమ్టమ్స్ ఆఫ్ ది కామన్ కోల్డ్స్ ఏవేవి? కోల్డ్, జలుబు, కాఫ్ దగ్గు, తుమ్ములు, స్నీజింగ్, ముక్కులు బిగ్గర, నోస్ బ్లాకేజ్, థ్రోట్ పెయిన్ కదా. కొందరు థ్రోట్ పెయిన్ కూడా వస్తుంది, ఇప్పుడున్న సీజన్లో ఉన్నాయి. థ్రోట్ పెయిన్, గొంతు నొప్పి, రాను ఎక్కువ వరకు ఆకలి లేకపోవట, పని చేయబుద్ధి కాకపోవడం, ఎప్పుడు పడుకుందామన్నట్టు ఉంటుంది, ఏం చేద్దాం పడుకుందాం ఉంటుంది. ఇంకా అట్లే ముదిరితే ఏమవుతుంది, జ్వరం స్టార్ట్, ఒళ్ళు వెచ్చవడం స్టార్ట్ అవుతుంది. రాను కాఫ్ వస్తుంది, సీవియర్ కాఫ్ వస్తుంది. కాఫ్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, న్యూమోనియా వస్తుంది. వాట్ ఆర్ ది కాంప్లికేషన్స్? నెక్స్ట్ సెట్టింగ్ పెట్టుకోండి. కాంప్లికేషన్స్, కామన్ కోల్డ్ యొక్క కాంప్లికేషన్స్ ఏమున్నాయి? దీన్ని సరిగ్గా ట్రీట్ చేయకపోతే ఏమవుతుంది, న్యూమోనియా, బ్రాంకియల్ ఆస్తమా. వాటిని సరి గుర్తుపెట్టుకోండి మీరు. న్యూమోనియా అది కామన్ కోల్డ్స్ ని సప్రెస్ చేసి వాడిని ఆస్తమా పేషెంట్ గా తయారు చేస్తారు. ఎందుకు? లంగ్స్ వీక్ అయినాయి ఆల్రెడీ. అది దానికి సెట్ చేయకుండా మీరు పైన సెట్ చేసేవారికి లంగ్స్ ఎఫెక్ట్ అవుతారు. అందుకని న్యూమోనియా, కాంప్లికేషన్స్ ఆఫ్ కోల్డ్, న్యూమోనియా, బ్రాంకైటిస్, ఇవన్నీ కూడా ఇస్తారు. చిన్నపిల్లల్లో స్కిన్ డిసీజ్ అణిచిపెట్టిన తర్వాత ఫస్ట్ లేయర్ లో స్కిన్ ఉంటుంది. స్కిన్ కి ఆయింట్మెంట్లు కానీ అవి కానీ ర్యాషెస్ కానీ నాపీ ర్యాష్ కానీ అటువంటి వాటికి ఆయింట్మెంట్లు పెట్టిన తర్వాత అవి తగ్గి కోల్డ్ కాఫ్స్ వస్తాయి. డిసీజ్ అనేది రాను లోపలికి ట్రావెల్ చేస్తుంది. దానికి మందిస్తే ఆస్తమా వస్తుంది, థర్డ్ లేయర్. ఆస్తమాకి తగ్గిస్తే షుగర్, బీపీ అటువంటి రోగాలు వస్తాయి. ఇట్లా దీన్ని చార్ట్ ఆఫ్ సపరేషన్ అంటారు. దీన్ని
మీరు నెట్లో కూడా మీరు అర్థమైనంత వరకు చదువుకోవచ్చు. డాక్టర్ పప్పుల్ విజయకర్ చార్ట్ ఆఫ్ సపరేషన్ అంటారు. అది నేను తర్వాత ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ మీకు అర్థం కానీ చెప్తున్నాను. అట్లా అనమాట. అట్లా డిసీజ్ అనేది కాంప్లికేట్ అవుతూ ఉంటుంది. ఇది మనం కామన్ కోర్స్లో ఇంట్రడక్షన్లో మనం చదువుకున్నది. ఇందులో అర్థమైందా? నెక్స్ట్ థియరీ పార్ట్ వెళ్తా. ఇక అర్థమైనట్టయినా కామన్ కోర్స్ యొక్క మెకానిజం ఏంటి, మోడస్ ఆపరెండి ఏంటి, మనం ట్రీట్ చేయాల్సిన విధానం ఏంటి, ఎక్కడ ట్రీట్ చేయాలి, ఇవి మనం డిస్కస్ చేసుకున్నాం. అర్థం కాని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఒక్కరున్నా సరే. అర్థమైన వాళ్ళు కాదు అడిగేది, అర్థం కాని వాళ్ళు. కాస్త నోట్స్ చెప్తా ఉన్నారు సార్, కొంచెం చెప్తే బాగుంది. అంటే స్పీడ్ గా చెప్పారు, రాసుకోలేక. మీరు తర్వాత అందులో వీడియో చూసి మీరు ఒకసారి మీరే తయారు చేయండి సార్ నోట్స్ ఒకసారి. అలాగే. నెక్స్ట్ ఇంకెవరైనా తయారీ చెప్తారా? అంతే కదా, డౌట్లు ఏం లేవు. అందరికి మంచి అర్థమైనట్టు, బాగా 100% అర్థమైనట్టు. సరే, ఫస్ట్ డ్రగ్ కామన్ కోర్సులో ఎక్కువ మటుకు ఇండికేట్ అవుతుంది ఎకోనైట్. హెడ్డింగ్ పెట్టుకోండి. ఓకే, ఇది ఎకోనైట్ డ్రగ్ నాపెల్లస్. ఓకే, ఇది రెమెడీ నేమ్. ఓకేనా, అర్థమైంది అందరికి? అర్థమైందా? ఎకోనైట్ డ్రగ్ అన్నమాట ఇది. ఈ రెమెడీ లక్షణాలు ఏముంటాయి మనం చెప్పుకుందాం. ఎకోనైట్ లో జలుబు దగ్గులు ఎట్లా వస్తాయి వినండి, ఫస్ట్ వినండి. సడన్ గా వస్తాయి. అప్పటిదాకా బాగుంటాడు, వెంటనే జలుబు వస్తుంది కదా. గుడ్ కంట్రోల్. ఓకే, వచ్చింది. ఓకే, ఎకోనైట్ నాపెల్లస్. నేను స్లోగానే వెళ్తున్నాను ఎందుకంటే అర్థం కాని వాళ్ళు ఉన్నారు. ఎకోనైట్ నాపెల్లస్ డ్రగ్. ఇందులో కంప్లైంట్స్ ఎట్లా వస్తాయి? సడన్ ఆన్సెట్ సార్. సడన్ ఆన్సెట్ అంటే అంతదాకా బాగుంటాడు, అప్పుడు సడన్గా వాడికి డిసీజ్ అని చేస్తుంది. సడన్ ఆన్సెట్ గుర్తుపెట్టుకోండి. చల్లని కారణం ఏంటి? ఎకనెట్ లో కారణం ఏంటి? ఫస్ట్ కాజెస్ చదువుతుంది. కారణం ఏంటి? కోల్డ్ డ్రైవింగ్. కారణం ఏమి ఉండకుండా వస్తుంది కదా సార్? కారణం ఏమి ఉండకుండా సడన్ గా వస్తుంది కదా, ఉంటుంది. కోల్డ్ డ్రైవింగ్స్ జలుబులు రావడానికి కారణాలు ఏంటంటే కోల్డ్ డ్రైవింగ్స్ అంటే
చల్లని చల్లని పొడి వాతావరణానికి పోయిన తర్వాత వచ్చే బాధల్లో ఇది పనికి వస్తుంది. అంటే చల్లని తేమ వాతావరణం అంటే చలికాలం చెప్పాలంటే వింటర్. చల్లటి తేమ వాతావరణం అంటే వానాకాలం కదా సార్? తేమ వాతావరణం అంటే అది తేమ వాతావరణం అంటే వర్షాకాలం వచ్చింది. వింటర్లో ఏమో కోల్డ్ డ్రై విండ్స్, పొడి వాతావరణం. ఇందులో ఈ చలికాలంలో వచ్చే జలుబుల్లోనే ఎక్కువ రేటు పనిచేస్తుంది. ఎక్కువ మటుకు వర్షాకాలంలో వచ్చే జలుబులలో ఎక్కువ మటుకు ఇండికేట్ కాదు. అందుకని మీకు క్లియర్గా ఇందులో చెప్తున్నాను. కోల్డ్ డ్రై విండ్స్ లో సడన్ గా జలుబు వచ్చినప్పుడు వచ్చే బాధల్లో మంచి డ్రగ్ ఆలోచించాల్సిన ఫస్ట్ డ్రగ్ ఎకోనెట్. ఒకనేట్లో సడన్ గా స్టార్ట్ అవుతాయి బాధలు, జలుబు కానీ దగ్గులు కానీ ఇవన్నీ కూడా సడన్ గా వస్తాయి. దాంతో పాటుగా జలుబులు దగ్గులతో పాటు ఇంకేముంటాయి? తుమ్ములు ఉంటాయి. తుమ్ములు కామన్, అవన్నీ కామన్ సిమ్టమ్స్. మనం ఇక్కడ కామన్ సిమ్టమ్స్ చెప్పుకో, మాక్సిమం అన్కామన్ సిమ్టమ్స్ మాత్రమే చెప్పుకుంటాం. ఇందులో కళ్ళలో నీళ్లు రావడం ఉంటుంది సార్, భయం ఉంటుంది సార్, భయం, ఆందోళన. భయం, ఫియర్, యాంగ్జైటీ, ఆందోళన కదా. ఇది రాయమంటారా అక్కర్లేదా? మీ ఇష్టం, మీకు అర్థం కావడానికి చెప్తున్నా. రాయండి సార్. భయం, ఆందోళన, ఫియర్, యాంగ్జైటీ. నెక్స్ట్ మెల్లగా చెప్పినా మేము రాసేసుకుంటాం సార్. సరే, థర్స్ట్. సరే, టైప్ చేయడం ఇబ్బంది అవుతుంది ఊరికి. సరే చెప్తా వినండి ఊరికి. నేను మీ తర్వాత రాసుకుంది రండి. ఒక పాయింట్ గా ఊరికి మైండ్ లో పెట్టుకోండి. ఒక పాయింట్ రాసుకోండి, దాన్ని ఎలాబరేట్ అనేది నోట్స్ తో చూస్తూ మళ్ళీ రాసుకుంది రండి. అది నా ఉద్దేశం. ఎకోనెట్ లో కంప్లైంట్స్ కమ్ సడన్లీ. కంప్లైంట్స్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ కోల్డ్ డ్రై విండ్స్. చల్లని తేమ వాతావరణంలో, చల్లని పొడి వాతావరణంలో వచ్చే బాధలు. దాంతో పాటు భయం తర్వాత వచ్చే బాధలు. భయము, షాక్. ఎయిల్మెంట్స్ ఫ్రమ్ ఫ్రైట్ అండ్ షాక్. గుర్తుపెట్టుకోండి, ఎయిల్మెంట్స్ ఫ్రమ్ ఫ్రైట్ అండ్ షాక్. ఎయిల్మెంట్స్ ఫ్రమ్ ఫ్రైట్ అండ్ షాక్. నెక్స్ట్ గ్రేట్ యాంగ్జైటీ. ఫ్రాంటిక్ ఫ్రమ్ ఇంటెన్స్ పెయిన్. వాడు కొంచెం జలుబు వచ్చినా, కొంచెం ఏదైనా ఇబ్బంది వచ్చినా వెంబడి చాలా పానిక్ అవుతాడు. సార్ నేను బతుకుతాను సార్, నేను రేపు మార్నింగ్ వరకు చనిపోతానేమో సార్, అలాంటి టైం వరకు నేను ఉండను సార్. ఫిక్స్ టైమ్ ఆఫ్ ది డెత్. అంత ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎందుకంటే కామన్ కోల్డ్స్ కదా. కానీ భయం మాత్రం ఉంటుంది వాడికి, మృత్యుభీతి ఉంటుంది. ఫియర్ ఆఫ్ డెత్, చనిపోతానే భయం మాత్రం లోపల అట్లా ఉంటుంది వాడికి. నెక్స్ట్ జలుబులు ఎట్లా ఉంటాయి వీళ్ళకి? నోస్ డ్రై అండ్ స్టఫ్డ్ అప్. హాట్ వాటర్ డిశ్చార్జ్. నీళ్ళు ఎట్లా ఉంటది? నీళ్ళుగా డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది. ఎకోనెట్లో హాట్ వాటర్ డిశ్చార్జ్. గుర్తుపెట్టుకోండి, డిశ్చార్జెస్ హాట్ వాటర్ డిశ్చార్జెస్ ఉంటాయి. ఓకేనా? హాట్ వాటర్ డిశ్చార్జ్, హాట్ వాటర్ డిశ్చార్జ్. నోట్ స్టఫింగ్ ఆఫ్ ది నోస్. నోస్ బ్లాకేజ్ లో మంచి మందు. ఎకోనెట్ స్టాపింగ్ ఆఫ్ ది నోస్. నెక్స్ట్ ఇవి కోల్డ్స్ లో వచ్చేది. కాఫ్ లో ఏమొస్తుంది? హోర్స్, డ్రై, క్రూపీ కాఫ్. కాఫ్ అనేది బొంగురుగా వస్తుంటది. హోర్స్నెస్, బొంగురుగా దగ్గొచ్చి డ్రై కాఫ్.
డ్రై కాఫ్ వస్తుంది. ఎస్పెషల్లీ ఎట్ నైట్ కాఫ్ కూడా ఎక్కువ మటుకు నైట్ టైం వస్తూ ఉంటుంది. అయిన తర్వాత దీంతో పాటు జ్వరం కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. క్రూప్ విత్ ఫీవర్, ఈ లక్షణాలు ఉన్నప్పుడు హై ఫీవర్ అండ్ డ్రై బర్నింగ్ హీట్. హై ఫీవర్, వేడి బాగా జ్వరం ఉంటుంది, బర్నింగ్ హీట్ కూడా ఉండొచ్చు. ఇటువంటి లక్షణాలు ఉంటే మనకి ఎక్కువనే 200 మీరు ఒక డోస్ ఇస్తే అది కంప్లీట్గా క్యూర్ చేస్తుంది. ఏ డిసీజ్ అయినా సరే ప్రాథమికంగా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఫస్ట్ డేనే ఎకనైట్ కూడా చాలా మంది ఇస్తుంటారు. సిమ్టమ్స్ లక్షణాలు ఉన్న సరిపోయినప్పుడు ఇస్తే చక్కగా పనిచేసి అది తగ్గించగలుగుతుంది. ఓకేనా? ఎకనైట్ అర్థమైందా? ఫాస్ట్ అయిపోయిందా? అర్థమైంది సార్ బాగా. ఆ రోజే వెయ్యాలంటారు కదా సార్? 2-3 రోజులు ఇదే సిమ్టమ్స్ 2-3 రోజుల తర్వాత అయితే మనం వేయకూడదు కదా సార్? పనిచేయదు. అవును, కరెక్ట్. ఫస్ట్ డే మాత్రమే అడ్మినిస్ట్రేట్ చేయాలి, ఫస్ట్ ఆర్ సెకండ్ డే. అది అంటే అక్యూట్ స్టేజ్ లో ఉంటుంది అన్నమాట డిసీజ్, ముదిరిపోయిన స్టేజ్ లో ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇది ఎకోనెట్ 200 డోస్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక్కసారి సమ్మరైజ్ చేసి చెప్తా. ఎకోనెట్ లో 630 ఇవ్వద్దు, 200 ఇవ్వాలి. ఫైజర్ ఎకోనెట్ ఫస్ట్ చలికాలంలో డ్రై కోల్డ్ విండ్స్ లో వచ్చి దాని తర్వాత ఎక్స్పోజ్ అయిన తర్వాత బాధలు ప్రారంభమైనప్పుడు ఎకోనెట్ కూడా మంచి మందు. చాలా ఉన్నాయి పొడి వాతావరణంలో వచ్చిన వాటికి. అయిన తర్వాత సడన్గా వస్తాయి సిమ్టమ్స్ అన్ని, సడన్గా వస్తాయి. ఇంకో డ్రగ్ కూడా ఉంది సడన్గా, అని ఇప్పుడు అక్కర్లేదు, ఇప్పుడు చదువుకుందాం. ముందు మనం స్టార్టింగ్ లో సడన్గా వస్తుంది. అయిన తర్వాత వాటర్ డిశ్చార్జ్, హాట్ వాటర్ డిశ్చార్జ్, నీరు కాడుతూ ఉంటుంది, ముక్కులోకి వెళ్ళి కళ్ళకి వెళ్ళి నీరు కాడుతూ ఉంటుంది. నోరు ఎండిపోయినటువంటి దాహంగా ఉంటుంది. దాహం కూడా నోరు ఎండిపోయినటువంటి కొంచెం తాగుతారు. గుర్తుపెట్టుకోండి, థర్స్ట్ ఫర్ స్మాల్ క్వాంటిటీస్. ఒకసారి ఆర్సికాలం అనుకుంటాం కానీ ఆర్సికాలం కాదు, అది ఎక్కడుంటాయి. భయం కూడా ఆర్సికాలంలో ఉంటుంది, భీతి ఉంటుంది, కానీ దానిలో ఉండే వేరేలా ఉంటుంది. అది మీకు తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. దాహం కొంచెం ఉంటుంది. నెక్స్ట్ భయం, యాంగ్జైటీ, ఆందోళన, ఇవన్నీ కూడా మృత్యుభీతి, చనిపోతారనే భయం, ఇవన్నీ లక్షణాలు ఉన్నప్పుడు మనం ఎకోనెట్ 200 ఒక డోస్ వస్తే అది ఆ కండిషన్ని కంప్లీట్గా క్యూర్ చేస్తుంది. కంట్రోల్ కాదు, క్యూర్ చేసి ఆరోగ్యస్థితిలో ఉంచుతుంది. ఇది ఎకోనెట్ రీక్యాప్. నెక్స్ట్ డే నుంచి అవసరం ఉంటే, ఒకవేళ అవసరం ఉంటే FP66 కూడా ఇవ్వండి. FP66 నెక్స్ట్ డే నుంచి ఇవ్వచ్చు. అర్థమైందా? ఎకోనెట్. ఎనీ డౌట్స్? భయం కూడా చాలా ఉంటది వాళ్ళకి. చిన్న పిల్లలకైనా చూసుకోవాలి. ఏమా? పిల్లలకు కూడా ఇవ్వచ్చా? ఎవరికైనా ఒకటే, పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అంతా ఒకటే. కారణాలు, జలుబు కారణాలు కోల్డ్ అండ్ డ్రై విండ్స్. అయితే మీరు ఏం చేస్తారంటే, మన దగ్గర రెగ్యులర్ గా హోమియో మందు స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటారు కనుక మీరందరూ కూడా రెగ్యులర్ గా హోమియో మందులు వాడే వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళకి మీరు ఇచ్చేయచ్చు. మన దగ్గర వాడే వాళ్ళకి ఎందుకు వద్దున్నా అంటే, ఆల్రెడీ వాళ్ళు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ లో ఉంటారు కనుక అవి డిస్టర్బ్ కావద్దనే ఉద్దేశంతో వాళ్ళకి ఇవ్వకండి. మిగతా వాళ్ళకి ఎవరికైనా ఈ లక్షణాలు ఉంటే ఇవి ఇస్తా అంటే ఇవ్వచ్చు మీరు, అట్లా ఏం లేదు. సరేనా గిరిగారు? అర్థమైందా? మన దగ్గర మందులు కాన్స్టిట్యూషనల్ గా వాడే వాళ్ళకి మాత్రం ఇవ్వద్దు, వేరే వాళ్ళకి మాత్రం ఇవ్వండి. ఇస్తే ఓకే సార్. నెక్స్ట్ సార్ అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా 200 ఇవ్వాలి సార్. అద్భుతంగా పనిచేస్తాయి. అప్పుడే పుట్టిన పిల్లల యూరిన్ ఆగిపోయి రావట్లేదు అంటే మీరు ఎకోనెట్ 200 ఇస్తే టక్కున యూరిన్ వచ్చేస్తుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది ఎకోనెట్, చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎకోనెట్. ఎందుకు చెప్పండి? సరే టాపిక్ కాకపోయినా సరే రిలేటివ్ గా చెప్తున్నా.
ఎందుకు యూరిన్ ఆగిపోయింది? వాడు సడన్ గా బయటకు వచ్చాడు. ఎగ్జాక్ట్లీ, సడన్ గా బయటకు వచ్చినందుకు వాడు షాక్ తిన్నాడు. ఏంది ఎంత ముందు చీకటి ఉండి అంతా ఉండి ఇట్లా బయటకు వచ్చేవారికి ఎట్లా ఉందని వాడు సడన్గా షాక్ తిన్నాడు. వాడు బయటకు వచ్చేవారికి ఆ షాక్ అనేది వాడు సోరామయాసం ఉంది కనుక వాడికి టక్కున పనిచేసి షాక్ లోకి వెళ్ళిపోయినాడు. అప్పుడు వాడికి ఎగరెడ్ ఇస్తే ఆ షాక్ తొలగించబడి యూరిన్ కూడా ఫ్రీ వచ్చేస్తుంది. అంతేగాని యూరిన్ వస్తలేదు కానీ లాజిక్స్ అవి ఇవ్వద్దు, గుర్తుపెట్టుకోండి. అలోపతి యువత ఏం చేస్తారు, ఆ షాక్ మంది ఉండదు వాళ్ళ దాంట్లో, ఎంతసేపు ఉన్నా కైథెటర్ పెట్టి ఈ యూరిన్ రావడానికి మందులు ఇచ్చి పాలు లెక్చర్కేస్తుంది. ఓకేనా? అదనమాట ఎకనెట్ చేయరు కానీ చెప్తాను జనరల్ గా. అంటే ఏదో ఒకటి అంటే అట్లా యూరిన్ రావడానికి ప్రయత్నాలు చేస్తుంటారు అంటే నాది నా ఉద్దేశం. యూరిన్ ఎందుకు వస్తుంది లేదనే పాయింట్ క్లియర్ చేయరు. ఎకనెట్ 200 అది పాయిజనస్ రెమెడీ అంటే ఎకనెట్ 200 వాళ్ళు మొదలుకి ఇచ్చొచ్చు. తల్లిపాలలో కల్పిస్తాం మామూలుగా, తల్లిపాలలో కలిపి చేస్తే అది ఎకనెట్ అర్థమైంది అందరికి? ఇంకా డౌట్ ఉందా? సార్ EP6 అంటారు కదా సార్, రోజు ఇవ్వాలి సార్ EP6 ఒక 1 వీక్ పాటు ఇవ్వండి. 1 వీక్ పాటు అట్లా కదా సార్. ఫస్ట్ డే సెకండ్ డే అయితేనే ఎకోనైట్ ఇవ్వాలి, థర్డ్ డే అయితే EP6 ఇవ్వాలా లేకపోతే? కాదు, ఎకనెట్ 200 ఒకటే డోసు కాదు సార్. నెక్స్ట్ ఒకవేళ పాసిబిలిటీ లేకపోతే EP6 కూడా ఇవ్వచ్చు అన్నారు కదా లాస్ట్ లో. నెక్స్ట్ డే నుంచి EP6X 3 పూట్ల ఇవ్వచ్చు ఒక వారం పాటు. అంటే ఓకే, ఎకోనైట్ ఇచ్చిన తర్వాత అది అవసరాన్ని బట్టి. అది కూడా అవసరం లేదంటే అది కూడా అవసరం లేదు. ఒకవేళ కొంచెం జలుబుగా ఉంది అంటే జనరల్ గా మీరు EP6X ఇస్తే కొంచెం ఉపశమనం వస్తుంది. అట్లా సార్ MP6X కి బాగా దాని యొక్క లక్షణాలు అగ్రివేషన్ అయ్యే గుణాలు బాగా కనిపిస్తున్నాయి కదండి. MP6X చేస్తే అగ్రివేషన్స్ బాగా అబ్జర్వ్ చేయొచ్చు సార్. అన్ని రోజులు వేయచ్చా మరి? MP ఇక్కడ కాదు సార్, MP ఇక్కడ రాదు. నేను తర్వాత మీకు బయోకెమిక్స్ చెప్పినప్పుడు చెప్తాను. మీకు అది బయోకెమిక్స్ రోజు తీసుకుంటాను. ఏం సార్? ఓకే, MP6X అది ఇక్కడ కావాల్సింది. ఎందుకంటే ప్రైమరీగా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కనుక EP6X వాడతాం. ఓకే, నెక్స్ట్ డ్రగ్. నెక్స్ట్ ఈజీగా మనకు ఎక్కువ మటుకు ఇండికేట్ డ్రగ్ డల్కమరా. DULCAMARA డల్కమరా. ఇది ఇంకో మందు. ఓకే, కనిపించింది అందరికి? డల్కమరా కనిపించింది కదా? డల్కమరా ఇది ఒక మందు. ఇది ఎప్పుడు మనకు పనిచేస్తుంది అంటే కారణాలు. ఏ డ్రగ్ చదువుకున్నా ఒక సిస్టమేటిక్ చదువుకుందాం. ఫస్ట్ వ్యాధి జలుబులో ఇది కారణం ఏది? డల్కమరా డల్కమరాలో కోల్డ్ అండ్ కాఫ్ రావడానికి కారణాలు ఏంటి అంటే వాతావరణ మార్పు, ముఖ్యంగా వాతావరణ మార్పు, వెదర్ చేంజ్ లో తర్వాత వచ్చే జలుబు దగ్గులలో డల్కమరా అద్భుతమైన మందు. అంటే చలికాలం నుంచి వర్షాకాలం, వర్షాకాలం నుంచి చలికాలం, చలికాలం నుంచి ఎండాకాలం, అట్లా వాతావరణం మారుతూ ఉంటుంది కదా. మారినప్పుడల్లా వాడికి జలుబులు వస్తూ ఉంటాయి. ఆ జలుబులలో డల్కమరా కూడా మీరు ఇవ్వచ్చు. ఒక ఏసీ రూమ్ నుంచి బయటికి, బెడ్ నుంచి మళ్ళీ ఏసీకి, ఏసీ నుంచి బయటికి ఇట్లా తిరుగుతూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? వాతావరణం మారిపోతూ ఉంటుంది. అప్పుడు డల్కమరా ఇవ్వచ్చు. ఎందుకు? అందుకని మనం కారులో ఏసీ వేసుకున్నప్పుడు ఏం చేస్తాం? మామూలుగా ఎండగా ఉన్నప్పుడు టకన కారులోకి ఎక్కి కూర్చొని 4 ఎండ ఉంది, వెంటనే ఏసీ చేయండి అని చెప్పి ఏం చూద్దు. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత ముందు 1 నెంబర్ వేసి, తర్వాత మెల్లగా 2 నెంబర్ వేసి, తర్వాత 3 నెంబర్ అట్లా వేసుకోవాలి. మళ్ళీ మన గమ్యం చేరుతామనే 10 నిమిషాల ముందు ఏసీ ఆఫ్ చేసి
మెల్లగా విండోస్ ఓపెన్ చేసుకొని మళ్ళీ ఆ పక్కన ఉన్న వాతావరణానికి అలవాటై అప్పుడు మనం దిగాలి. సడన్గా ఎప్పుడు దిగొద్దు, శరీరం అనేది షాక్ తింటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని వాతావరణ మార్పుల వల్ల వచ్చే జలుబు దగ్గులకి డల్గంబర చాలా చక్కని మందు. చల్లని తేమ వాతావరణం వల్ల వచ్చే జలుబులు, ఇక్కడ ఏమైంది, వర్షాకాలంలో వచ్చే జలుబులు. ఇది వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉంటది, అక్కడ పొడి వాతావరణంగా తడి వాతావరణం. ఇది నాకు కూడా స్టార్టింగ్ కన్ఫ్యూజన్ ఉండేది, ఈ పొడి వాతావరణం తడి వాతావరణం ఏంది అని. పొడి వాతావరణం అంటే చలికాలం, తడి వాతావరణం అంటే వర్షాకాలం. వర్షాకాలంలో వచ్చే జలుబులలో చలికాలంలో కూడా పనిచేస్తాయి, కానీ మెయిన్గా చల్లని కాలంలో వాతావరణ మార్పులో వచ్చే జలుబు దగ్గులలో ఎలకమర చక్కని మందు, గుర్తుపెట్టుకోండి. మరి ఏ లక్షణాలు ఉంటాయి జలుబులలో? ముక్కు నుంచి కళ్ళ నుంచి నీరు కారడం. ఓకే, ముక్కు నుంచి కళ్ళ నుంచి నీరు కారడం. కటారల్ సిమ్టమ్స్ అంటే జలుబు దగ్గులు అనమాట. కటారల్ అంటే every cold settles in the eyes, throat, or affect the bladder, respiratory bowels, everything. Every cold అంటే వాతావరణం కొంచెం చల్లబడ్డా కూడా ఆ జలుబు అనేది ఆ కళ్ళలో ముక్కులో ఈ చెవుల్లో గొంతులో ఇవన్నీ సెటిల్ అయిపోతాయి. అట్లా ఉన్నప్పుడు ఎలకమర చాలా చక్కని మందు. కోల్డ్ జలుబు అంటే కోల్డ్ అంటే జలుబు అనమాట. ఎవ్రీ కోల్డ్ సెటిల్స్ ఇన్ ది ఐస్ అండ్ థ్రోట్. నెక్స్ట్ దీంతో పాటుగా వాడికి మానసిక ఏ పని చేయబుద్ధి కాదు, కెనాట్ కాన్సన్ట్రేట్. ఏ పని మీద కాన్సన్ట్రేషన్ చేయలేడు, ఏ పని చేయబుద్ధి కాదు, కెనాట్ కాన్సన్ట్రేట్. ఏ పని చేయాలనే ఉత్సాహం ఉండదు, ఏ పని చేయాలనే ఉత్సాహం ఉండదు. నెక్స్ట్ డ్రై ఆర్ ప్రొఫ్యూజ్ కొరైజా. ముక్కు బిగ్గర ఉండి స్టఫింగ్ ఆఫ్ ది నోస్ బ్లాకేజ్ విత్ వాటరీ అండ్ డ్రై కొరైజా. నెక్స్ట్ లీస్ట్ కోల్డ్ ఎయిర్ స్టాప్స్ ది నోస్. కొంచెం చల్లగాలి తగిలినా కూడా ఎక్కువైతుంది. అగ్రవేషన్ ఫ్రమ్ కోల్డ్ ఎయిర్ రాసుకోండి. వాతావరణం చల్లదనం వల్ల ఎక్కువైతే రావడం ఒకటి, చల్లదనం తగిలితే ఎక్కువ అవడం ఇంకొకటి. అగ్రవేషన్ ఫ్రమ్ కోల్డ్ ఎయిర్, వాతావరణం అది గాలి చల్లగాలి తగిలితే వెంటనే బాధలు వచ్చేస్తాయి. నెక్స్ట్ కొరైజా ఆఫ్ ది న్యూ బార్న్. పుట్టిన పిల్లల్లో వచ్చే వెంటనే జలుబులో వాటిలో చక్కని మంది. ఎందుకు? పుట్టిన పిల్లల మనము ఎకోనెట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా జలుబులు ఉన్నాయి, పని చేయట్లేదు. ఎకోనెట్ అంటే మంచి మంది ఇది ఎల్కమర. ఎందుకు? వెదర్ చేంజ్ అయింది వాడికి. అది దట్ ఈస్ ద అబ్జర్వేషన్ వాట్ వీ హ్యావ్ టు డూ. వెదర్ చేంజ్ అయిన తర్వాత వచ్చే జలుబుల డల్కమర. అందుకని మీరు డల్కమర 6 కూడా ఇవ్వచ్చు, కావాలంటే 6 ఇవ్వచ్చు, 30 ఇవ్వచ్చు, 200 ఇవ్వచ్చు. అయితే యూజువల్ గా డల్కమర 30 ఇవ్వండి. డల్కమర 30 1 డోస్ ఇస్తే అది క్యూర్ చేస్తుంది. అవసరం ఉంటే మళ్ళీ సెకండ్ డే 3 days తర్వాత మళ్ళీ ఇంకా ఉంది అంటే ఇంకో డోస్ రిపీట్ చేయొచ్చు. సెకండ్ డోస్ రాసుకోండి. 2-3 days తర్వాత
అవసరాన్ని బట్టి రెండవ మోతాదు ఇవ్వండి. తర్వాత సెకండ్ డోస్ ఇస్తుంటాం. ఇవి మనం అక్యూట్ డిసీజెస్ కనుక మన ఇందులో ఇవి కూడా మనం చదువుకుంటే ఈజీగా ఉంటుంది. సెకండ్ డోస్ గా NS66 ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇవ్వచ్చు. నెక్స్ట్, ముక్కు నుంచి కళ్ళ నుంచి నీరు గారడం, ముక్కు బిగదీయుట, తుమ్ములు, జలుబు, ఏమి నోస్ బ్లాకేజ్, అగ్రవేషన్ ఫ్రమ్ కోల్డ్ ఎయిర్, ఇవన్నీ కూడా నీలకమర యొక్క లక్షణాలు. నీలకమర 30 వేసిన తర్వాత మరి అట్లాగే ఉంటే 2-3 డేస్ తర్వాత నీలకమర 200 2 డోసులు వేసినాం. తర్వాత 3-4 డేస్ తర్వాత ఇంకా అట్లే ఉంటే నీలకమర 200 ఒక డోస్ వేయండి. వేస్తే కంప్లీట్ క్లియర్ అయిపోతుంది. ఇది జలుబులలో ఎక్కువ టైం నీలకమర. ఇందులో డౌట్ ఉంటే అడగండి. ఇంకో 2 మినిట్స్ ఉంది, చెప్తా. సార్ కొరైజాకి కోల్డ్ కి తేడా ఏంటి సార్? కోల్డ్ అంటే సింపుల్ కోల్డ్ సార్. కొరైజా అంటే అది కొంచెం ముదిరిన స్టేజ్. ముదిరిన స్టేజ్ లో కొంచెం బాడీ పెయిన్స్, ఫీవర్, హెడేక్స్ ఇవన్నీ ఉంటాయి. దానికి కొరైజా. నెక్స్ట్, ఎనీ డౌట్స్ వస్తున్నాయా లేవా? అంటే అర్థం కాలేదు అనుకోవచ్చా, అర్థమైంది అనుకోవచ్చా? అంటే ఎవరికైనా ట్రీట్ చేస్తే అప్పుడు వస్తాయి సార్ డౌట్స్. ఇప్పుడు వెంటనే అవి చెప్పిన రావు. అంటే మీకు అర్థమైన సబ్జెక్ట్ లో ఏంది అర్థం కాని వాళ్ళు ఉంటే ఒకసారి చెప్పండి. అర్థమైంది సార్, బాగా ఈజీగా అర్థమైంది. ఓకే, అర్థం కాని వాళ్ళు ఇంకెవరు ఉన్నారా? ఎందుకంటే నేను క్వశ్చన్స్ చేస్తా అప్పుడు చెప్పాలి మళ్ళీ. అప్పుడే నాకు అర్థమైనట్టు కదా మీకు. సరే, కళ్ళల్లో జలుబు ఉన్నది అని బాగా గుర్తయిందంటే కళ్ళెమ్మట విపరీతంగా పుసులు వచ్చి తెల్లారిని వాడు నిద్ర లేసినప్పుడు అంటుకుపోతా ఉంటాయి సార్ పుసులు. అది నీలకమరానికి పట్టించే లక్షణం. ఓకే, అది కూడా. అందుకని కోల్డ్ సెటిల్స్ ఇన్ ది ఐస్ అండ్ నోస్ అన్నాడు. అంటే చల్లగా నీరు గారొచ్చు, కళ్ళు అతుక్కుపోవచ్చు కదా వాతావరణం వల్ల, నీరు గారడం వల్ల. ఇవన్నీ కూడా ఉండి ఆ లక్షణాలు కూడా ఉండకపోవచ్చు. అది ఖచ్చితంగా కామన్ సిమ్టమ్ అనమాట. కామన్ సిమ్టమ్స్ ఇక్కడ మనం చదువుకోవట్లేదు. మనం అన్కామన్ టిపికల్ సిమ్టమ్స్, ఎంట్రీ పాయింట్స్ మాత్రమే చదువుకుంటున్నాం. మీరు మెట్రిమెంట్ తీసుకుంటే పెద్దగా ఉంటది నీలకమర. ఎందుకంటే కామన్ సిమ్టమ్స్ కూడా కలిపి ఉంటాయి. ఇప్పుడు అన్ని చెప్పుకోవడానికి టైం ఉండదు కదా ఇంకా ఇక్కడ. అందుకని మనం ఏం చేస్తామంటే ఏవైతే ఎంట్రీ పాయింట్స్ ఉంటాయో అవి మాత్రం చదువుకుంటాం. పుసులు అనేది ప్రత్యేక లక్షణం సార్ దీనికి, అందుకని నేను అంటాను. అదే సార్, ఉండొచ్చు అట్లాంటి. అది జలుబుల యొక్క లక్షణం అది కూడా. పసుపచ్చని పుసులు ఉన్నాయనుకో పల్స్టిల్లా, తెల్లగా బంకలాగా పుసులు ఉన్నాయనుకో కాలిబైకు, మళ్ళీ అది అంతా వేరే సబ్జెక్ట్. కామన్ సిమ్టమ్ కోల్డ్ లాగానే అదొక కన్నుకు సంబంధించిన కోల్డ్ పుసులు రావచ్చు. ఇంకేమైనా డౌట్ ఉందా? సరే, నెక్స్ట్ క్లాస్ లో ఒక్కొక్క పేరుని బట్టి నేను అడుగుతాను. నిజం చెప్తున్నా, ఎందుకంటే మీరు చదువుకొని వస్తే మీకు అర్థమైందా లేదా, ఎందరూ మీరు ప్రాక్టికల్గా వెళ్తున్నారనే దానికోసం మళ్ళీ మిమ్మల్ని సెట్ చేస్తూ ఉంటారు. అందుకని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఉద్దేశం కాదు. ఓకేనా? సరే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.